హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో ఇవాళ మనం ఏంటి అంటే అందరూ కొంచెం ఎగ్జామ్ టెన్షన్లో ఉన్నారు కదా. సో ఎగ్జామ్ టెన్షన్ అనేది వదిలేయండి. మన ప్రిపరేషన్కి 30 డేసే ఉంది. అయినా సరే మనం కామ్గా హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. అప్పుడే మీరు ఎగ్జామ్ సరిగ్గా రాయగలరు. ఓకే, నాకు నా స్టూడెంట్స్ మీద నమ్మకం ఉంది. మీరు తప్పకుండా ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. సో డోంట్ వరీ. ఇవాళ సెక్షన్ ఏంటి అంటే యూజీసీ నెట్ పేపర్ 1 టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంది కదా, అందులో మనకి క్విక్ రివిజన్ చేద్దాము 1 షాట్లో మనకి. ఓకే, లెట్ us స్టార్ట్ ద సెక్షన్. ఫస్ట్ వన్ చూద్దాము, లెవెల్స్ ఆఫ్ టీచింగ్. లెవెల్స్ ఆఫ్ టీచింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. రిపీటెడ్గా ఇస్తున్నాడు. ఇది చూసుకోకుండా మాత్రం యూజీసీ నెట్ ఎగ్జామ్కి వెళ్ళకండి, సరేనా. సో లెవెల్స్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ వన్ 3 లెవెల్స్లో ఏంటంటే రకరకాల ఎడ్యుకేటర్స్ ఏం చెప్పారంటే టీచింగ్ అనేది ఒక 3 లెవెల్స్లో వాళ్ళు డివైడ్ చేశారు స్టెప్ బై స్టెప్. ఫస్ట్ లెవెల్ ఏంటి అంటే మెమరీ లెవెల్ టీచింగ్ అంటారు. మెమరీ లెవెల్ టీచింగ్ ఇది దేనికి అంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం పసిపిల్లలకి అంటే ఒక ఎల్కేజీ యూకేజీ పిల్లలకి టీచ్ చేస్తున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ టీచింగ్ వాళ్ళకి టేబుల్స్ లేకపోతే ఏబిసిడీలో చెప్తున్నారు. మీరు చెప్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటుంది, వాళ్ళు మెమరైజేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే వాళ్ళకి గుర్తు పెట్టుకునేటట్టుగా మనం చేస్తాం, అంతేనా. ఇప్పుడు టేబుల్స్ ఉన్నాయనుకోండి, ఏబిసిడి ఉన్నాయనుకోండి, అది అర్థం చేసుకోరు ఎవరు. అర్థం చేసుకోకుండా ఏంటి, జస్ట్ గుర్తు పెట్టుకుంటే చాలు వాళ్ళు, అంతేనా. సో ఇది 1 టైప్ ఆఫ్ టీచింగ్. ఇదేంటి అంటే మెమరీ లెవెల్ టీచింగ్. దీంట్లో మనం లెర్నర్స్కి ఏం చేస్తామంటే మెమరైజ్ చేస్తాం. అంటే మళ్ళీ వాళ్ళు రీకాల్ చేసుకున్నారు అంటే మళ్ళీ గుర్తు తెచ్చుకునేటట్టుగా. అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ డే అడిగాను అనుకోండి, 2 టేబుల్ చెప్పండి రా అంటే ఇమీడియట్గా గుర్తు తెచ్చుకుని మ్యామ్ 2 1s are 2 అని చెప్తారు, అవునా. అంటే మెమరీ అంటే గుర్తు పెట్టుకునేటట్టుగా మనం టీచ్ చేయడం, అంతే. ఇందులో వాళ్ళు అర్థం చేసుకునేది ఏమీ ఉండదన్నమాట. సో దీన్నే బేస్డ్ ఆన్ రోట్ లెర్నింగ్ అంటారు. రోట్ లెర్నింగ్ అంటే జస్ట్ మెమరీ, ఓకేనా. అంటే రిపీటెడ్గా మనం చెప్పడం ద్వారా, రోట్ చేయడం ద్వారా మనం నేర్పిస్తాం అనమాట, లెర్నింగ్ చేపిస్తాం. ఇది మెయిన్ ఫీచర్స్ చూడండి. టీచర్ సెంటర్, టీచరే మెయిన్గా ఉంటారు, మెయిన్ సెంటర్గా ఉంటారు. వాళ్ళే మెయిన్ పొజిషన్ని రోల్ని ప్లే చేస్తారు, అంతే కదా. టీచర్ ఏం చెప్తా అది వింటాడు, అదే మెమరీ చేస్తూ ఉంటాడు, అదే మళ్ళీ రిపీటెడ్గా చెప్తూ ఉంటాడు. దానివల్ల వాళ్ళకి గుర్తుండిపోతుంది, దాని ద్వారా లెర్న్ చేయటం. లీస్ట్ థాట్ఫుల్ లెవెల్. థాట్ఫుల్గా అంటే ఆలోచించడం, అండర్స్టాండ్ చేసుకోవడం అనేది ఉండదు ఇందులో. అలాగే ఫోకస్ ఆన్ ఫ్యాక్చువల్ నాలెడ్జ్. అంటే ఏది చెప్తే దాని మీదే, కానీ నిజాల గురించి వాళ్ళకేమీ అండర్స్టాండ్ తెలియదు. ఎందుకంటే వాళ్ళు పసిపిల్లలు. ఇలాంటి మెమరైజేషన్ బేసిక్ లెర్నింగ్ అనేది మనం ఎవరికి చేస్తామంటే ఓన్లీ కిండర్ గార్డెన్ కిడ్స్కి ఇలాంటి మెమరీ లెవెల్ టీచింగ్ ఉంటుంది అనమాట. ఇది ఎవరు చెప్పారు, అసలు దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారంటే హర్బర్ట్ అని ఆయన చెప్పారనమాట. ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి టీచింగ్లో లెవెల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ లెవెల్ ఏంటి అంటే మెమరీ లెవెల్ టీచింగ్. ఆ మెమరీ లెవెల్ టీచింగ్ ప్రపోజ్ చేసింది ఎవరు అంటే హర్బర్ట్. ఓకే, దీని క్యారెక్టరిస్టిక్స్ చూడండి. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టీచింగ్. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టీచింగ్ అంటే మెమరీ లెవెల్ టీచింగ్ అని మీకు ఆప్షన్స్ ఇస్తారో అందులో మీరు టిక్ చేయాలి. యూస్ఫుల్ ఫర్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. డ్రిల్ అండ్ రివిజన్ మెథడ్స్ యూజ్డ్. ఇందులో ఏంటి, డ్రిల్లింగ్ ఇవ్వటం, రివైజ్ చేయడం, ఇలాంటి మెథడ్స్ అనమాట. ఓకే, సో ఇది దీని యొక్క మెయిన్ ఫీచర్స్. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాము, అండర్స్టాండింగ్ లెవెల్ టీచింగ్. అండర్స్టాండ్ లెవెల్ టీచింగ్ అంటే ఏంటంటే దీన్ని మనం అర్థం చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎల్కేజీ యూకేజీ పిల్లలు అయిపోయారు, ఇంకా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతున్నారు అనుకో, వాళ్ళు ఏం చేసుకుంటారు, అర్థం చేసుకోవడం మొదలు పెడతారు, అవునా. వాళ్ళకి అర్థం చెప్పాలి, అవునా. సో అండర్స్టాండింగ్ లెవెల్ టీచింగ్. ఈ టీచింగ్లో మనం ఏం చేస్తాం, అర్థం చెప్తాం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇట్ ఫోకసెస్ ఆన్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్ అండ్ ద రిలేషన్షిప్స్. అంటే కాన్సెప్ట్స్, దాని మధ్య రిలేషన్షిప్స్ అన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైన్స్ తీసుకున్నాను, ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి, ఎన్వైర్న్మెంట్లో ఎలా ఉంటాయి, ప్లాంట్స్ అసలు ఏ విధంగా బ్రీత్ చేస్తాయి, మనకు కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాయి, ఆక్సిజన్, ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వాళ్ళు అర్థం చేసుకునేలా చేస్తాం కాన్సెప్ట్ని. సో దీన్ని ఎవరు ఇచ్చారు అంటే సపోర్టెడ్ బై మారిసన్, ఓకేనా. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క ఎడ్యుకేటర్ ఇచ్చారండి. అందరూ ఒకే లెవెల్స్ ఆఫ్ టీచింగ్ అనేది ఒక్కలే ప్రపోజ్ చేయలేదు, ఓకేనా. మెమరీ లెవెల్ ఏమో ఒకరు ప్రపోజ్ చేశారు, అలాగే అండర్స్టాండింగ్ లెవెల్ ఒకరు ప్రపోజ్ చేశారు. ఇలా మీరు గుర్తుంచుకోవాలి వాళ్ళ నేమ్స్ కూడా. సో కంపల్సరీ అడుగుతాడు. ఇది మెయిన్ ఫీచర్స్ ఏంటంటే థాట్ఫుల్ టీచింగ్. అంటే ఈ టీచర్ అనేవాళ్ళు ఆలోచించి మనం చెప్పగలగాలి, ఎందుకంటే వాళ్ళకి అండర్స్టాండ్ అవ్వాలంటే మనం ఫస్ట్ ఆలోచించాలి. ఫోకస్ ఆన్ కాంప్రహెన్షన్ మీద బేస్డ్గా ఉంటుంది. అంటే ఏంటి, ఎక్స్ప్లెనేషన్ కాంప్రహెన్షన్గా ఉంటుంది.
వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. అలాగే స్టూడెంట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్స్, బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నీ అర్థం చేసుకుంటాడు. ఓకే, సో మారిసన్ స్టెప్స్ ఏం చెప్పారు అంటే ఇందులో మనం ఒక అండర్స్టాండింగ్ లెవెల్ టీచింగ్ చేయాలంటే ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్, తర్వాత దాన్ని ప్రజెంటేషన్ చేయాలి, తర్వాత కంపారిజన్ చేయాలి. ఓకేనా, దీంతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్లాంట్ చెప్పాను అనుకోండి, ప్లాంట్స్ గురించి, ప్లాంట్స్కి యానిమల్స్కి డిఫరెన్స్ ఏంటి, ప్లాంట్స్ ఎలా ఆక్సిజన్ అలా కంపారిజన్. అలాగే జర్నలైజేషన్, అప్లికేషన్, ఎవాల్యుయేషన్. అంటే మనం దాన్ని అడుగుతాం, అప్లై చేస్తాం. ఫస్ట్ మనం అండర్స్టాండింగ్ చేసుకున్నారో లేదా మనం చూస్తాం అనమాట. చూసి దాన్ని అప్లై చేస్తాం. ఎలా అప్లై చేస్తాం? క్వశ్చనీర్ ఫార్మాట్, అంటే క్వశ్చన్స్ వేస్తాం లేదా వాళ్ళ డౌట్స్. ఓకేనా, తర్వాత ఎవాల్యుయేషన్ సిస్టమ్. ఎవాల్యుయేట్ చేయటం అంటేనే ఏంటి, మనం వాళ్ళు ఎంత అండర్స్టాండ్ చేసుకున్నారు అనేది ఒక టెస్ట్ ద్వారానో, ఒక రిటర్న్ టెస్ట్ ద్వారానో, లేదా ఓరల్ టెస్ట్ ద్వారానో మనం తెలుసుకోవడానికి ఎవాల్యుయేషన్ సిస్టమ్ అంటారు. ఓకేనా, ఈ స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ 6 స్టెప్స్ అడుగుతారు, మారిసన్ స్టెప్స్ అనేసి. వాళ్ళు ఎలా ఇస్తారంటే మనకి ఒక జంబ్లింగ్లా ఇస్తారు, మనం కరెక్ట్గా పెట్టాలన్నమాట. ఓకేనా, ప్రిపరేషన్ ఫస్ట్ ఏమో టీచర్ ప్రిపేర్ అవుతారు, ప్రజెంట్ చేస్తారు, ఆ తర్వాత కంపారిజన్ చేస్తారు, కంపారిజన్ చేసి తర్వాత జర్నలైజేషన్, అండర్స్టాండింగ్ లెవెల్కి తీసుకొస్తారు, ఆ తర్వాత అప్లై చేస్తారు. ఇది మామూలుగా లైఫ్ లెసన్స్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఆక్సిజన్ ఎలా ప్లాంట్స్ ఇలా చేస్తాయి అని చెప్పేసి. సో వాళ్ళు కూడా దాన్ని అండర్స్టాండ్ చేసుకుని డౌట్స్ అడుగుతారు. దీన్ని మొత్తం కలిపి మనం ఎవాల్యుయేట్ చేస్తాం. ఓకేనా, వాళ్ళకి అండర్స్టాండ్ అయ్యిందా లేదా అనేది ఒక టెస్ట్ పెడతాం. సో ఇదనమాట మారిసన్ స్టెప్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ అని ఎందుకు పెట్టాము అంటే ఇది అస్తమాన రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ మీద అడుగుతున్నాడు. ఇది ఎవరు ప్రపోజ్ చేశారు అంటే హంట్. ఈయన ఎడ్యుకేటర్ పేరు ఏంటి అంటే హంట్. సో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఇదేంటంటే హైయెస్ట్ లెవెల్ క్రిటికల్ అండ్ ఇండిపెండెంట్ థింకింగ్. ఇప్పుడు 5th 6th అయిపోయింది, మీరు ఒక 9th 10thకి టీచ్ చేస్తున్నారు, లేదా అంతకన్నా పెద్ద పిల్లలకి టీచ్ చేస్తున్నారు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి క్రిటికల్ థింకింగ్ అంటే ఓన్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. అవునా, అంటే వాళ్ళే ఇండిపెండెంట్గా థింక్ చేస్తారు లెర్నర్స్. ఈ స్టేజ్లో మనకి హై లెవెల్ ఆఫ్ టీచింగ్ ఉండాలి. సో దాన్నే రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అంటారు. అందుకే దీన్ని ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ డెవలప్ చేసుకుంటారు. అంటేనా, ఇప్పుడు మనం ఒకటి చెప్పామనుకోండి, ఒక పిల్లలకి ఒక ప్రాబ్లం ఇచ్చామనుకోండి, వాళ్ళు ఇంకో 10 ప్రాబ్లమ్స్ చేయడానికి రెడీగా ఉంటారు. అవునా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అనేవి వాళ్ళలో చాలా ఎక్కువ ఉంటాయి. క్రిటికల్ థింకింగ్ అంటే క్వశ్చన్ చేస్తుంది, ఇదే ఎందుకు మ్యామ్ ఇలా కూడా చేయొచ్చు కదా అనే థింకింగ్, లాజికల్ థింకింగ్ అనేది వాళ్ళలో డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ టైంలో. సో అలాంటి వాళ్ళకి హై లెవెల్ టీచింగ్ ఉంటుంది. సో దాన్నే రిఫ్లెక్టివ్ లెవెల్ టీచింగ్ అంటారు. సో ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్. లెర్నర్స్ ఏం చేస్తారు, డెసిషన్ మేకింగ్ అనేది టీచర్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఓన్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫార్ములా ఇచ్చాను అనుకోండి, ఆ ఫార్ములా బేస్ మీద ఇలాగే ఎందుకు చేయాలి, ఇంకో ఫార్ములా వాళ్ళే కనిపెట్టచ్చు, లేదా ఇలాగే సింపుల్ స్టెప్స్తో చేసేది కనిపెట్టచ్చు. సో డెసిషన్ మేకింగ్ ఓన్గా ఉంటుంది, ఇండిపెండెంట్గా ఉంటుంది. జస్ట్ సపోర్టర్గా ఉంటే చాలు టీచర్. ఇక్కడ చాలామంది ఇలా ఇస్తాడు, సపోర్టర్ టీచింగ్ లెవెల్ అంటే రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనమాట. ఎవరు టీచర్ సపోర్టింగ్గా ఉండే లెవెల్ ఏంటి అంటే రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్, జస్ట్ సపోర్టర్గా ఉంటాం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్. ఈ ఫీచర్స్ చూద్దాం. లెర్నర్ సెంటర్డ్, ఇది బాగా గుర్తుంచుకోండి. టీచర్ సెంటర్డ్ కాదు, ఇది లెర్నర్ సెంటర్డ్. అంటే మెయిన్ రోల్ ఎవరు ప్లే చేస్తారు అంటే లెర్నరే ప్లే చేస్తారు. అలాగే రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటుంది. అంటే వాళ్ళకి జస్ట్ మనం ఇప్పుడు ఒక రీసెర్చ్లో కూడా అంతే కదండి, మనం ఎప్పుడు జస్ట్ సపోర్టర్గా ఉంటారు, మనం గైడ్గా ఉంటారు. అవునా, మనమే ఓన్గా అన్నీ చేయాల్సి వస్తుంది. అలాగే ఓపెన్ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. సెల్ఫ్ మోటివేషన్ ఇంపార్టెంట్, అంటే ఎవరి కాళ్ళు మోటివేట్ అవ్వాల్సి వస్తుంది. టీచర్ జస్ట్ యాక్ట్ యాజ్ ఏ గైడ్. ఇక్కడ చెప్పాను కదా, టీచర్ అనేవాడు ఒక గైడ్, ఒక సపోర్టర్గా యాక్ట్ చేస్తారు. దీన్ని వాటి యొక్క ఫీచర్స్ అనమాట. నెక్స్ట్ దీనికి చూడండి, హూ ఈజ్ ప్రపౌండర్ ఆఫ్ మెమరీ లెవెల్ టీచింగ్. దీనికి ఎంసీక్యూ చూడండి, మారిసన్, హంట్, హెర్బర్ట్, పైగట్. ఇక్కడ మనకి ప్రపౌండర్ కరెక్ట్గా చెప్పాలి అంటే ఎంసీక్యూస్ కూడా ఇచ్చారు. మెమరీ లెవెల్ని ఎవరు మనకి ప్రపోజ్ చేశారు అంటే హెర్బర్ట్. ఆన్సర్ ఏంటి అంటే హెర్బర్ట్ సపోర్టెడ్ ద మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ విచ్ ఫోకసెస్ ఆన్ మెమరైజేషన్ అండ్ రీకాల్. ఈ వర్డ్స్ గుర్తుంచుకోండి, మెమరైజేషనే కదా, అంటే ఏంటి, గుర్తు పెట్టుకోవడం మాత్రమే చెప్తాం మెమరీ లెవెల్ టీచింగ్లో. నెక్స్ట్ ఎంసీక్యూ, విచ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ డెవలప్స్ క్రిటికల్ అండ్ ఇండిపెండెంట్ థింకింగ్. క్రిటికల్ అండ్ ఇండిపెండెంట్ థింకింగ్ని ఏ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది డెవలప్ చేస్తుంది? అండర్స్టాండింగ్ లెవెలా, మెమరీ లెవెలా, రిఫ్లెక్టివ్ లెవెల్, అంతేనా ఆన్సర్. నెక్స్ట్ ది అండర్స్టాండింగ్ లెవెల్ ఈజ్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్.
అండర్స్టాండింగ్ లెవెల్ ఎవరు చెప్పారండి? హంటా, మారిసనా, స్కిన్నరా, పావ్లోవా? మారిసనే కదా అండర్స్టాండింగ్ లెవెల్ అనేది ఇచ్చింది మనకి. సో ఇదనమాట. నెక్స్ట్ ది టైప్స్ ఆఫ్ లెర్నింగ్లోకి వెళ్ళిపోదాము. సో టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఏంటి అంటే, లెర్నింగ్ అనేది రకరకాలుగా చేస్తారు అని చెప్పారనమాట. ఆ లెర్నింగ్ అనేది రకరకాలుగా ఎలా చేస్తారు అనేది ఏంటో చూద్దాం. కండిషనింగ్ లెర్నింగ్ ఫస్ట్ టైప్. కండిషనింగ్ లెర్నింగ్ అంటే ఏంటంటే, లెర్నింగ్ త్రూ స్టిమ్యులస్ రెస్పాన్స్ కనెక్షన్. అంటే లెర్నింగ్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే, ఒక స్టిమ్యులస్ ద్వారా, స్టిమ్యులస్ అంటే ఏంటంటే కండిషన్స్ ద్వారా, అంటే వాళ్ళకి రిపీటెడ్గా ఒక కండిషన్ అనేది పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని ఒక డాగ్ బెల్తో పోల్చారు. ఇప్పుడు ఒక డాగ్కి బెల్ కొట్టడం అలవాటు చేసేసాం అనుకోండి. ఇప్పుడు బెల్ కొట్టగానే ఫుడ్ ఇస్తాం, అంటే బెల్ కొట్టడమే మనం ఏం చేస్తామంటే బెల్ కొట్టామనే సిగ్నల్ ఇస్తున్నాం, ఒక కండిషన్ ఇస్తాం. అలాంటి కండిషన్స్ని స్టిమ్యులస్ అంటారు. ఓకేనా? కండిషన్స్ ద్వారా నేర్చుకోవడం. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు ఏం చేస్తాం? ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి ఎలా నేర్పిస్తాం? ఏబిసిడి నేర్పిస్తున్నారు అనుకోండి. ఏ కరెక్ట్గా రాయగానే ఒక చాక్లెట్ ఇస్తున్నాం, బి కరెక్ట్ రాస్తే ఒక చాక్లెట్ ఇస్తున్నాం. అంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు? కరెక్ట్ రాయటం స్టార్ట్ చేస్తారు. అంటే కండిషనింగ్ ద్వారా వాళ్ళకి లెర్న్ చేయటం అనమాట. ఓకేనా? నేర్చుకోవడం అనేది నేర్పిస్తున్నాం. దాన్ని కండిషనింగ్ లెర్నింగ్. స్టిమ్యులస్ రెస్పాన్స్. ఇక్కడ మనకి ఎందుకని స్టిమ్యులస్ రెస్పాన్స్ చెప్పారు ఇది బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు. ఒక డాగ్ ఉంది. ఆ డాగ్కి ఏంటి అంటే ఒక బెల్ కొట్టి అలవాటు చేసేసారు. బెల్ కొట్టడం ద్వారా ఏంటంటే వెంటనే ఫుడ్ పెడుతున్నారు. ఇమీడియట్గా ఆటోమేటిక్గా ఏమవుతుంది? కొన్ని రోజులకి అది బెల్ కొట్టగానే దాని నోట్లోంచి సలైవా అనేది వస్తుంది. అంటే స్టిమ్యులస్కి రెస్పాండ్ అవుతుంది. ఇక్కడ స్టిమ్యులస్ ఏంటి? బెల్ కొట్టడం, కండిషన్. వెంటనే అది రెస్పాండ్ అవుతుంది. ఓకే, వెంటనే నాకు ఫుడ్ పెడతారనమాట అని చెప్పేసి. సో అది కండిషన్ లెర్నింగ్. ఓకేనా? సో నెక్స్ట్ ది మోటార్ లెర్నింగ్ అంటే ఏ విధంగా ఇంకో టైప్లో లెర్న్ చేస్తారంటే, లెర్నింగ్ ఫిజికల్ స్కిల్స్ లైక్ డ్రైవింగ్, స్విమ్మింగ్ ఎక్సెట్రా. మోటార్ అంటేనే మూమెంట్స్ అని అర్థం. ఓకేనా? మోటార్ అంటే మన ఇంట్లో వేసుకున్న మోటార్ కాదు. ఓకే, మోటార్ అంటే ఏంటంటే మూమెంట్స్ అని, ఫిజికల్ మూమెంట్స్ ద్వారా మనం లెర్న్ చేయడం. ఇప్పుడు మనం సామాన్యంగా డ్రైవింగ్, స్విమ్మింగ్ ఇలాంటివి ఎలా చేస్తాం, లేదా యోగా, కరాటే ఇలాంటివన్నీ ఎలా నేర్చుకుంటాం మనం? వాళ్ళ యొక్క మూమెంట్స్ ద్వారా. ఇప్పుడు డ్రైవింగ్ ఉందనుకోండి, ఓకే ఇలా తిప్పాలి, నెక్స్ట్ ఇలా మూవ్ చేయాలి, లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి, ఇలా అన్నీ మనం చూస్తాం అన్నమాట. స్విమ్మింగ్ కూడా అంతే. ఓకే, హ్యాండ్స్ ఇలా మూమెంట్ చేయాలి. సో అంటే మూమెంట్స్ ద్వారా మనం నేర్చుకుంటే దాన్ని మోటార్ లెర్నింగ్ అంటారు. కండిషన్స్ ద్వారా నేర్చుకుంటే కండిషన్ లెర్నింగ్ అంటారు. నెక్స్ట్ డిస్క్రిమినేషన్ లెర్నింగ్ అంటే ఏంటంటే, డిఫరెన్సెస్ చూస్తూ మనం నేర్చుకోవడం. అంటే యానిమల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ ఉన్నాయనుకున్నాను. టైగర్కి చీతాకి డిఫరెన్స్ ఏంటి చూపిస్తున్నాను. చీతాకి మచ్చలు ఉంటాయమ్మా ఇలా బ్లాక్ కలర్లో, టైగర్ అయితే ఇలా ప్లెయిన్గా ఉంటుంది. అంటే మనం ఆబ్జెక్ట్స్ యొక్క డిస్క్రిమినేషన్ ద్వారా, అంటే డిఫరెన్సెస్ని చూపిస్తూ నేర్పించడం, దాన్ని డిస్క్రిమినేటింగ్ లెర్నింగ్ అంటారు. ఓకేనా? డిఫరెన్సెస్ ద్వారా చూస్తూ, ఆబ్జెక్ట్స్ అయినా అది ఈవెంట్స్ అయినా ఏదైనా డిఫరెన్స్ని చూస్తూ నేర్చుకోవడాన్ని డిస్క్రిమినేటింగ్ లెర్నింగ్ అంటారు. నెక్స్ట్ వర్బల్ లెర్నింగ్ అంటే ఏంటంటే, లెర్నింగ్ త్రూ వర్డ్స్ అండ్ లాంగ్వేజెస్. వర్డ్స్ ద్వారా, లాంగ్వేజ్ ద్వారా మనం నేర్చుకోవడం. ఇప్పుడు నేను చెప్తుంది వర్బల్ లెర్నింగ్, ఒక లాంగ్వేజ్తోనే కదా మీకు అర్థమవుతుంది. సో ఒక లాంగ్వేజ్ ద్వారా అర్థం చేసుకోవడాన్ని వర్బల్ లెర్నింగ్ అంటారు. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ లెర్నింగ్. ఇప్పుడు ఇలాంటిది ఉందనుకోండి, ఇప్పుడు మోటార్ లెర్నింగ్ ఫిజికల్ మూమెంట్స్ చాలు. ఇప్పుడు యోగా ఉందనుకోండి, దీనికి నేనేం పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా. ఇప్పుడు అర్థమైందా? వర్బల్ లెర్నింగ్కి, మోటార్ లెర్నింగ్కి జస్ట్ నేను మూమెంట్ చేస్తే యోగా ఇలా చేతులు పైకెత్తుతున్నాను, ఓకే ఇది నెక్స్ట్ ఇది అని చెప్పేసి మీకు ఆటోమేటిక్గా ఒక సూర్య నమస్కారాలు చెప్తున్నాను అనుకోండి, అర్థమైపోతుంది. సో వర్బల్ లెర్నింగ్లో అలా కాదు, వర్డ్స్, లాంగ్వేజ్, ఎక్స్ప్లెనేషన్ ద్వారా మనం లెర్నింగ్ అనేది నేర్చుకుంటాం. నెక్స్ట్ ది కాన్సెప్ట్ లెర్నింగ్ అంటే కామన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఒకే ఆబ్జెక్ట్స్లో కామన్గా, ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయనుకో, యానిమల్స్ అయితే ఇలా ఉంటాయి. వైల్డ్ యానిమల్స్కి నేను డొమెస్టిక్ యానిమల్స్కి డిఫరెన్స్ చెప్తున్నాను అనుకోండి, దాని యొక్క ప్రాపర్టీస్ని గుర్తుపెట్టుకుని, ఓకే వైల్డ్ యానిమల్ అయితే ఇలా క్రూయల్గా ఉంటుంది, ఇలా జంతువుని చంపుతుంది, ఇలా అంటే దాని యొక్క ప్రాపర్టీస్ ద్వారా, దాని యొక్క ఫీచర్స్ ద్వారా. ప్రాపర్టీస్ అంటే నథింగ్ బట్ ఫీచర్స్ని చూస్తూ కాన్సెప్ట్ని మనం లెర్న్ చేయడం. సో అంటే కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటాం, దాన్ని కాన్సెప్చువల్ లెర్నింగ్ ఆర్ కాన్సెప్ట్ లెర్నింగ్ అంటారు. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లెర్నింగ్ అంటే ఏంటంటే, రీజనింగ్, ఇది ఎందుకు అని చెప్పి థింక్ చేసి కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటూ లెర్న్ చేయడం. దీన్ని హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ లెర్నింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అని ఇస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్. ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ లెర్నింగ్ టైప్స్ అని ఇచ్చిన ప్రాబ్లమ్ సాల్వింగ్ లెర్నింగ్. ఓకేనా? సో దీనికి సంబంధించిన MCQs చూద్దాం. లెర్నింగ్ త్రూ స్టిమ్యులస్ రెస్పాన్స్ అసోసియేటెడ్ ఈజ్ నోన్ యాజ్.
ఇక్కడ ఏం చెప్తున్నారు, లర్నింగ్ అనేది మనం స్టిమ్యులస్ మరియు రెస్పాన్స్ ద్వారా మనం నేర్చుకుంటాం. స్టిమ్యులస్ రెస్పాన్స్ ద్వారా నేర్చుకునే లర్నింగ్ని ఏమంటాము అంటే చూడండి, కండిషన్ లర్నింగ్. ఓకేనా, కండిషన్స్. స్టిమ్యులస్ అంటే ఏంటి, కండిషన్స్ పెట్టి దాని ద్వారా వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అని చెప్పి మనం రెస్పాన్స్ ద్వారా నేర్చుకోవడం. నెక్స్ట్ ఈ లర్నింగ్ ఫిజికల్ స్కిల్స్ సచ్ యాజ్ స్విమ్మింగ్, మూమెంట్స్ ద్వారా నేర్చుకునేది ఏంటిది అంటే మోటార్ లర్నింగ్. మోటార్ అంటేనే పెట్టుకోండి, మోటార్ లర్నింగ్. ఓకే, నెక్స్ట్ ది ఎబిలిటీ టు ఐడెంటిఫై డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ సిచ్యువేషన్స్ ఈజ్ నోన్ యాజ్. అంటే ఆబ్జెక్ట్స్కి సిచ్యువేషన్స్కి డిఫరెన్స్ తెలుసుకుంటూ కనుక మనం లర్న్ చేస్తుంటే, అంటే డిఫరెన్స్ ఇదైతే ఇలా నేను చెప్పాను ఎగ్జాంపుల్ చీతా, టైగర్, దాని యొక్క డిఫరెన్స్ తెలుసుకుంటూ మనం లర్న్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని డిస్క్రిమినేషన్ లర్నింగ్. డిస్క్రిమినేషన్ అంటేనే డిఫరెన్సెస్. లర్నింగ్ త్రూ లాంగ్వేజ్, వర్డ్స్ అండ్ సింబల్స్ ఈజ్ కాల్డ్. లర్నింగ్ త్రూ లాంగ్వేజ్ ద్వారా, వర్డ్స్ ద్వారా, సింబల్స్ ద్వారా కనుక నేర్చుకుంటుంటే దాన్ని ఏమంటారు అంటే వర్బల్ లర్నింగ్ అంటారు. ఓకే, లర్నింగ్ కామన్ ప్రాపర్టీస్ అండ్ ఫార్మ్ ఐడియాస్. కామన్గా ఉన్న ప్రాపర్టీస్, ఇప్పుడు కౌ ఉంది, గోట్ ఉంది, ఇవన్నీ కామన్గా ప్రాపర్టీస్, అవి సాత్వికంగా ఉంటాయి. ఓకే, కాబట్టి ఇవి డొమెస్టిక్ యానిమల్స్. అంటే మనం ఒక కాన్సెప్చువల్గా నేర్చుకుంటున్నాం, ఒక కామన్ ప్రాపర్టీస్ తెలుసుకొని, దాన్ని కాన్సెప్చువల్ లర్నింగ్ అంటారు. సో ఓకేనా, విచ్ టైప్ ఆఫ్ లర్నింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లర్నింగ్. ఇది బాగా అడుగుతాడు. హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లర్నింగ్ అనేది ఏమంటాము అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, నెక్స్ట్ చూడండి, లెవెల్స్ ఆఫ్ లర్నింగ్. లెవెల్స్ ఆఫ్ లర్నింగ్లో ఏంటంటే బ్లూమ్స్ ఉన్నారు కదా, బ్లూమ్స్ టాక్సానమీ ఇచ్చారనమాట. లర్నింగ్ అనేది ఒక లెవెల్స్లో, ఒక హైరార్చీలో, ఒక స్టెప్ బై స్టెప్గా ఉంటుంది లర్నింగ్ అనేది అని చెప్పారు. అవి ఏంటి అనేది చూద్దాం. Bloom's taxonomy is a classification of learning objectives. It's given by Benjamin Bloom. ఎవరు ఇచ్చారు అంటే బెంజమిన్ బ్లూమ్ అనే ఆయన ఇచ్చారు. It helps the teachers understand different levels of learning. లర్నింగ్ అనేది డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది అని చెప్పేసి అండర్స్టాండ్ చేసుకోవడానికి చెప్పారు. సో లెట్ us see. ఫస్ట్ వన్ కాగ్నిటివ్ డొమైన్. కాగ్నిటివ్ డొమైన్ అంటే ఏంటంటే ఫస్ట్ వన్ లెవెల్స్ ఆఫ్ కాగ్నిటివ్ డొమైన్. కాగ్నిటివ్ డొమైన్ అంటే ఏంటంటే స్టేజెస్. ఓకేనా, డొమైన్ 3 డొమైన్స్ అనేవి ఉన్నాయి. 3 డొమైన్స్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే కాగ్నిటివ్ డొమైన్. కాగ్నిటివ్ అంటే ఏంటంటే మనం జస్ట్ ఒక థింకింగ్ ద్వారా, ఆలోచన ద్వారా నేర్చుకోవడం అని. కాగ్నిటివ్ అంటేనే బ్రెయిన్ యూజ్ చేసి. ఓకేనా, అంటే కాగ్నిషన్ అంటేనే ఏంటంటే మైండ్కి సంబంధించి, అంటే థింకింగ్ ద్వారా మన ఆలోచన ద్వారా నేర్చుకోవడం. ఓకే, సో దీని లెవెల్స్ చెప్పారు. ఫస్ట్ లెవెల్ ఏంటంటే సామాన్యంగా చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేద్దాం. సేమ్ రిమెంబర్ లెవెల్. రిమెంబరింగ్లో అంటే కదా రీకాల్ చేస్తాం, ఇందులో జస్ట్ గుర్తు పెట్టుకుంటే చాలు, మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ టేబుల్స్ నేర్పించడం పిల్లలకి, లేకపోతే ఆల్ఫాబెట్స్ ABCD లాంటివి నేర్పించడం, ఇవన్నీ కూడా రిమెంబర్ లెవెల్ కింద వస్తాయి. సో ఫస్ట్ లెవెల్ ఆర్ రిమెంబర్ లెవెల్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఫార్మాట్ కంపల్సరీ అడుగుతున్నాడు బ్లూమ్స్ టాక్సానమీ లెవెల్స్ ఆఫ్ కాగ్నిటివ్ డొమైన్ అని. సో అండర్స్టాండ్ తర్వాత ఏం చేస్తాం, రిమెంబర్ అయిపోయింది, 3rd క్లాస్ 4th క్లాస్కి వచ్చాం, అప్పుడు మనం ఏం చేసుకుంటాం, అర్థం చేసుకుంటాం. అండర్స్టాండింగ్ లెవెల్ స్టార్ట్. అండర్స్టాండింగ్ ద మీనింగ్స్ ఆఫ్ ద కాన్సెప్ట్స్, ఎక్స్ప్లెయిన్, డిస్క్రైబ్, సమ్మరైజ్. అందుకనే మనకి ఎప్పుడు కూడా క్వశ్చన్స్లో ఎలా ఇస్తాడు, ఎక్స్ప్లెయిన్ అని ఇస్తాడు, డిస్క్రైబ్, సమ్మరైజ్, ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ ఎన్వైర్న్మెంట్ అన్నారు అనుకోండి, అలాగా. సో ఎక్స్ప్లెనేటింగ్ ఎ థియరీ ఇన్ ఓన్ వర్డ్స్. ఓకే, మన సొంతంగా మనం రాయగలుగుతాం, అండర్స్టాండ్ చేసుకుంటాం, అర్థం చేసుకునే లెవెల్ అనమాట ఇది. సో కాగ్నిటివ్ డొమైన్ అంటే ఏంటంటే థింకింగ్ ద్వారా, మన ఆలోచన ద్వారా ఎలా నేర్చుకుంటాము అని. ఓకేనా, ఆలోచన ద్వారా మనం ఎలా చేస్తాం, ఫస్ట్ రిమెంబర్ చేస్తాం, తర్వాత అంటే గుర్తుపెట్టుకుంటూ మనం లర్నింగ్ అనేది చేస్తాము, అలాగే నేర్చుకుంటాము, అలాగే అండర్స్టాండింగ్ ద్వారా నేర్చుకుంటాం, తర్వాత దాన్ని అప్లై చేస్తాం. అప్లయింగ్ ద్వారా నేర్చుకుంటాం, అంటే మన నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టికల్ సిచ్యువేషన్స్లో అప్లై చేయడం ద్వారా నేర్చుకుంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను కదా, ప్రాబ్లమ్స్ ఇచ్చాను, ఒక ప్రాబ్లం ఇచ్చి ఒక 10 ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేస్తారు, అంటే ఆ ఫార్ములాని అప్లై చేస్తారు. అంటే నాలెడ్జ్ని ప్రాక్టికల్గా మీరు సాల్వ్ చేస్తున్నారు. ఓకేనా, ప్రాక్టికల్గా యూజ్ చేస్తున్నారు. ప్రాక్టికల్గా అంటే ఓన్లీ మన డే టు డే లైఫ్లో వెళ్ళి తీసుకెళ్ళి పెట్టడం అనే కాదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రాక్టికల్గా మనం నేర్చుకోవడం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, అప్లయింగ్ ఫార్ములా టు సాల్వ్ ద ప్రాబ్లమ్. తర్వాత అనలైజ్. అనలైజ్ అంటే బ్రేకింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇంటూ పార్ట్స్, ఎగ్జామినింగ్ ద రిలేషన్షిప్స్. అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ని మనం పార్ట్స్గా ఫస్ట్ తీసి దాన్ని మనం ఎగ్జామిన్ చేసి మనం
నేర్చుకోవడం, అనాలిసిస్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ గురించి చెప్పాను అనుకో, లేదా ఒక స్టోరీ గురించి చెప్పాను అనుకోండి, లేదా ఒక థియరీ గురించి చెప్పాను అనుకోండి. ఇలాగే ఎందుకు ఉండాలి? మీరు ఏం చేస్తారు, ఆ థియరీ గురించి అసలు సమ్మరైజ్ చేస్తారు. ఓకే, ఈ థియరీలో ఇదనమాట కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ అయితే ఇలాగే ఎందుకు ఉండాలి, వేరేగా మనం సాల్వ్ చేయొచ్చు కదా అని చెప్పేసి మీరు సాల్వ్ చేస్తున్నారు. అంటే అనాలిసిస్ చేయడం మొదలుపెట్టారు, డిఫరెన్షియేట్ చేయడం, కంపేర్ చేయడం, ఎగ్జామిన్ చేయడం మొదలు పెడతారు. అది అనాలిసిస్. ఓకేనా? లర్నింగ్లో మనకి ఈ కాగ్నిటివ్ డొమైన్లో ఫస్ట్ మనం ఏం చేస్తాం, రిమెంబర్ స్టేజ్ అయిపోయింది, అండర్స్టాండ్ చేసుకోవడం అయిపోయింది, తర్వాత అప్లై చేయడం మొదలు పెట్టాం, తర్వాత అనాలిసిస్. ఇది ఎప్పుడు చేస్తాం మనం యాక్చువల్గా? పెద్దగా మనం ఏ రీసెర్చ్ చేస్తాం అనుకోండి, అంటే మనం ఏ పిహెచ్డి లెవెల్లోనే ఉన్నాం, అనాలిసిస్ చేస్తాం. కొత్తగా థియరీ వాళ్ళు చెప్పిందే కాకుండా మనం దానికి ఒక హైపోథసిస్ క్రియేట్ చేస్తాం. హైపోథసిస్ క్రియేట్ చేసుకుని ఇది కరెక్టా కాదా, నల్ హైపోథసిస్, ఇవన్నీ చూస్తాం కదా మనం. దాన్ని అనాలిసిస్ అంటారు. ఓకే, నెక్స్ట్ అది ఎవాల్యుయేట్. ఎవాల్యుయేట్ అంటే జడ్జ్మెంట్స్ ఇవ్వటం. జడ్జ్మెంట్ ఇవ్వటం అంటే మనం ఇది కరెక్టే, ఇది క్రిటిసైజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ పాలిటిక్స్లోకి వచ్చాడు, విజయ్ పాలిటిక్స్లో వచ్చింది కొంతమందికి నచ్చచ్చు, కొంచెం నచ్చకపోవచ్చు. లర్న్ చేస్తాం పాలిటిక్స్లో. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి పాలిటిక్స్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ నేను పొలిటికల్ థియరీ ఏదో చదువుతున్నాను, దానికి సంబంధించి నేను విజయ్ మీద ఏదో నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను అనుకోండి, దానికి సంబంధించి నేను క్రైటీరియా ఒక జడ్జ్మెంట్ ఇస్తాను, క్రిటిసైజ్ చేస్తాను, జస్టిఫై చేయటం. ఇలా అంటే లర్నింగ్ నేర్చుకునే కొలది మనం ఏం చేస్తాం, జడ్జింగ్ చేయటం, క్రిటిసైజ్ చేయటం, జస్టిఫై. క్రికెట్ మ్యాచ్ చూశారు, క్రికెట్ మ్యాచ్కి మీరు క్రికెట్ నేర్చుకుంటున్నారు, క్రికెట్ మ్యాచ్ జస్టిఫై చేయగలరు, ఆ జస్టిఫై స్టేజ్కి మీరు వచ్చేసారు ఇప్పుడు, అవునా? అంటే దట్ ఈస్ ద స్టేజ్ విచ్ వీ గాట్ ఇన్ టు ద ఎవాల్యుయేషన్. ఓకేనా? ఎవాల్యుయేట్ చేయగలుగుతున్నారు. ఎందుకని మీరు క్రికెట్ అంత బాగా నేర్చుకుంటున్నారు, ఇప్పుడు స్టేజెస్ దాటారు, ఇప్పుడు ఎవాల్యుయేషన్ స్టేజ్కి వచ్చారు, క్రిటిసైజ్ చేస్తారు, ఇలా సరిగ్గా ఆడలేదు, లెఫ్ట్ బ్యాటింగ్ చేశాడు, ఇలా ఏదో. ఓకే, సో హైయెస్ట్ లెవెల్ నెక్స్ట్ ఏం చేస్తారు అంటే క్రియేట్, మీరే ఓన్గా డెవలప్ చేస్తారు. ఇప్పుడు దాకా జడ్జ్ చేశారు, ఇప్పుడు మీరు ఓన్గా డిజైన్ చేయడం, డెవలప్ చేయడం, క్రియేట్ చేయడం. ఓకేనా? ఒక కొత్త ఫోన్ ఉంది, మీరు ఏదో సిఎస్ చదువుతున్నారు, కంప్యూటర్ సైన్స్. సో మీకు మీరే ఒక యాప్ డెవలప్ చేశారనుకోండి, కొత్తగా ఒక యాప్ మీరే ఒక డెవలప్ చేశారు, అవన్నీ నేర్చుకున్నారు, ఎవాల్యుయేట్ చేశారు, జడ్జ్ చేశారు. ఇంకో ఓకే, ఇందులో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో మనం ఇది సరి చేస్తూ మనం కొత్తగా డెవలప్ చేద్దాం, క్రియేట్ చేద్దాం. ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లర్నింగ్. ఓకేనా? కాగ్నిటివ్ డొమైన్ అంటేనే మొత్తం థింకింగ్ మీద బేస్ చేసి ఉంటుంది. మన యొక్క మైండ్ని యూజ్ చేస్తూ మనం ఏ విధంగా లర్న్ చేస్తాం. ఫస్ట్ది రిమెంబరెన్స్, తర్వాత అండర్స్టాండ్, ఆ తర్వాత దాన్ని అప్లై చేయటం, ఆ తర్వాత దాన్ని అనాలిసిస్ చేయటం, అంటే పార్ట్స్గా డిఫరెన్షియేట్ చేసి దాన్ని ఎగ్జామిన్ చేయటం, ఆ తర్వాత ఎవాల్యుయేట్ అంటే జడ్జ్మెంట్స్ ఇవ్వటం, క్రిటిసైజ్ చేయటం, ఆ తర్వాత మనం ఏం చేస్తాం, మనమే ఓన్గా క్రియేట్ చేయటం. ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లర్నింగ్. నెక్స్ట్ ఇది ఎఫెక్టివ్ డొమైన్. ఎఫెక్టివ్ డొమైన్ అంటే నేను పేరులో ఉంది ఎఫెక్టివ్ అంటే ఏంటంటే మన యొక్క ఎమోషన్స్, ఫీలింగ్స్, యాటిట్యూడ్స్ని బేస్ చేసుకుని లర్న్ చేయడం. ఓకేనా? ఫీలింగ్స్, ఎమోషన్స్ బేస్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగా మోరల్ వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇస్తాను, అంటే నైతిక విలువలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే మనిషిని అనుకోండి. నైతిక విలువలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే మనిషిని కాబట్టి నా వే ఆఫ్ లర్నింగ్ వేరేగా ఉంటుంది. కొంతమంది ఉంటారు, కొంతమందికి ఏంటి, ఇప్పుడు ఏది చెప్పినా దులిపేసుకునే మెంటాలిటీ ఉన్నారు అనుకోండి, అంటే కొంతమంది అలా ఉంటారు, ఏముందిలే అని చెప్పేసి. కొంతమంది స్టూడెంట్స్ అలాగే ఉంటారు కదా. సో అంటే కొంతమంది ఏమో మోటివేట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఓకేనా? చిన్న చెప్పినా వెంటనే వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోతుంది లైఫ్ లాంగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను, ఇప్పుడు మా మదర్ ఉన్నారు, మా మదర్కి వాళ్ళ ఫాదర్ చెప్పారంట, తను 6 o'clock అలా 7 o'clock అలా లేస్తుంటే డైలీ 4 o'clock నువ్వు లెగాలమ్మా, గాంధీజీ చెప్పారు, 5 o'clockకి తర్వాత మనం ఎప్పుడూ నిద్రపోకూడదంట అని చెప్పేసి మా మదర్ని ట్రైన్ చేశారంట మన ఫాదర్. అలాగే తన లైఫ్ లాంగ్ తన వెళ్ళిపోయే వరకు తను అలాగే 4 o'clockకి లేచేవారు. సో ఏంటి అంటే ఇది ఒక మన యొక్క ఎమోషన్, మన యొక్క వాల్యూస్ని బేస్ చేసుకుని మనం లర్నింగ్ చేయడం. ఇదేంటనేది చూద్దాం. రిలేటెడ్ టు ఎమోషన్స్, ఫీలింగ్స్, యాటిట్యూడ్స్ అండ్ వాల్యూస్. మన యొక్క ఎమోషన్స్ మీద, మన యొక్క ఫీలింగ్స్, మన యొక్క యాటిట్యూడ్స్, మన వాల్యూస్ బేస్ మీద మనం లర్న్ చేయటం. ఇట్ ఫోకసెస్ ఆన్ ఇంట్రెస్ట్, మోటివేషన్, యాటిట్యూడ్, అప్రిషియేషన్, వాల్యూస్. అంటే ఇది మన ఇంట్రెస్ట్ బేస్ మీద, మన యొక్క మోటివేషన్ బేస్ మీద, మన యొక్క క్యారెక్టర్, మన యొక్క యాటిట్యూడ్ బేస్ మీద, మన యొక్క అప్రిషియేషన్ బేస్ మీద, అంటే మన యొక్క పొగడ్త, ఓకేనా, మన యొక్క వాల్యూస్ బేస్ మీద, ఇలా అన్నిటి బేస్ మీద మనం లర్నింగ్ అనేది ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. అందుకనే ఎఫెక్టివ్ డొమైన్. ఓకే, సో లెవెల్స్ ఆఫ్ ఎఫెక్టివ్ డొమైన్.
లెవెల్స్ ఆఫ్ ఎఫెక్టివ్ డొమైన్లో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తాం, రిసీవ్ చేసుకుంటాం. ఇప్పుడు నేను టీచర్, మోరల్ వాల్యూస్ గురించి చెప్తున్నాను. అమ్మ ఇది మంచిది, ఇది చెడ్డది, ఇలాంటి వేలో మీరు వెళ్ళకూడదు, మీరు ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు అని చెప్పి ఏదో ఒక మంచి మోరల్ వాల్యూ చెప్తున్నారు అనుకోండి, ఏదో. అప్పుడు మీరు ఏం చేస్తారు, రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకుని దాన్ని ఏం చేస్తారు, రెస్పాండ్ అంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు, వింటారు, క్వశ్చన్ చేస్తారు, డౌట్ చేస్తారు. వాల్యూయింగ్ దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫస్ట్ రిసీవ్ చేసుకుంటారు, రెస్పాండ్ అవుతారు ఓకే అని, దానికి ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. రెస్పాండ్ అవ్వడం ఎలా రెస్పాండ్ అవుతాం, ఎప్పుడైతే మనం బాగా వింటున్నాం అని ఎప్పుడు తెలుస్తుంది, మనం ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు లేదా కాన్సన్ట్రేషన్గా వింటున్నప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతున్నట్టు. ఆ తర్వాత వాల్యూయింగ్ అంటే ఏంటి, ఇంపార్టెన్స్ ఇవ్వటం, వాళ్ళ వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం ఫస్ట్. తర్వాత ఆర్గనైజింగ్ అంటే ఏంటంటే ఈ వాల్యూస్ని సిస్టమేటిక్గా మనం అరేంజ్ చేయటం. ఓకే, అరేంజ్ చేసుకుంటాం మన మైండ్లో, ఓకే దీన్ని మ్యామ్ ఇలా చెప్పారు అని ఒక అరేంజ్మెంట్ చేసుకుంటాం. తర్వాత ఆ బిహేవియర్ని మన పర్సనాలిటీలో, ఇక్కడ మనకి ఏంటి అంటే హయ్యెస్ట్ లెవెల్ ఎఫెక్టివ్ డొమైన్లో మన లైఫ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయటం. ఓకేనా, హయ్యెస్ట్ లెవెల్ ఏంటి అంటే మన బిహేవియర్లో మన పార్ట్ ఆఫ్ పర్సనాలిటీ అయిపోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారనుకోండి, పవన్ కళ్యాణ్ తన యొక్క సిన్సియారిటీ అనేది తన యొక్క ఎఫెక్టివ్ డొమైన్. తను ఇంకా లైఫ్లో దాన్ని అమర్చుకున్న, తను ఏ సిచ్యువేషన్లో ఉన్న టైంకి ప్రజెంట్ అవటం, తను ఆ టైంకి ఆ వర్క్ చేసేయటం. సో సిన్సియారిటీ అది తన యొక్క ఎఫెక్టివ్ డొమైన్. సో దాన్ని తన యొక్క పర్సనాలిటీలో ఒక పార్ట్ చేసేసుకున్నారు. ఓకే, సో క్యారెక్టరైజేషన్ అంటారు దాన్ని, అంటే ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడం. ఓకేనా, ఒక లర్నింగ్ ద్వారా ఎఫెక్టివ్ డొమైన్ అంటేనే ఒక లర్నింగ్ ద్వారా మన యొక్క క్యారెక్టర్లోకి మనం ఆ పర్సనాలిటీని ఇన్వాల్వ్ ఎలా చేస్తాం అనేది ఎఫెక్టివ్ డొమైన్. నెక్స్ట్ సైకోమోటర్ డొమైన్. సో సైకోమోటర్ డొమైన్ అంటే ఏంటంటే ఇట్స్ రిలేటెడ్ టు ఫిజికల్ అండ్ మోటార్ స్కిల్స్. ఇదేంటంటే సేమ్ ఫిజికల్ మూమెంట్స్ ద్వారా మనం నేర్చుకోవడం. ఎగ్జాంపుల్, కరాటే నేర్చుకుంటాం, కిక్ చేస్తారు కరాటేలో, అలాగే ఉంటాయి కదా. సో ఫోకస్ రిలేటెడ్ టు ఫిజికల్ ఆర్ మోటార్ స్కిల్స్. ఇదేంటంటే మనం ఎలా నేర్చుకుంటాము సైకోమోటర్ డొమైన్లో, కోఆర్డినేషన్ అంటే కలగలుపుతాను, ఫిజికల్ మూమెంట్ అంటే కోఆర్డినేట్ చేయడం. అంటే ఇప్పుడు మ్యామ్ ఏమైనా చెప్తున్నారు, యోగా చెప్తున్నారు, వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి అందరితో కలిసి మనం కూడా మూవ్ చేస్తామా లేదా. అలాగే ఫిజికల్ మూమెంట్, ప్రాక్టికల్ స్కిల్స్, అలాగే ప్రాక్టికల్గా దాన్ని అప్లై చేస్తాం, స్కిల్స్ నేర్చుకుంటాం మనం. ప్రాక్టికల్గా అప్లై చేయడం అంటే మీరు ఇంట్లోకి వెళ్ళి కరెక్ట్ మీ అన్నయ్యను కొట్టడం కాదు. ఓకేనా, ప్రాక్టికాలిటీ అంటే ఏంటి అంటే దాన్ని అపోజర్ ఉంటారు. ఇప్పుడు మనకి కాంపిటీషన్కి వెళ్తారు కదా, ఆ ప్రాక్టికల్గా ఎలా చేయాలి స్కిల్స్ అని నేర్పుతారు వాళ్ళు. ఇప్పుడు ఎవరికైనా మనకి ఏదైనా డేంజర్ వస్తే కబుక్కుని కరెక్ట్ ఎందుకు నేర్చుకుంటాం, పక్కన నుంచి కుమ్మేయడానికి కాదనమాట. ఓకేనా, మనకేమైనా ప్రొటెక్షనేట్గా సెక్యూర్గా ఉండడానికి. సో సైకోమోటర్ డొమైన్ అంటే ఏంటంటే అలా ఫిజికల్ మూమెంట్స్ ద్వారా నేర్చుకోవడం. ఎగ్జాంపుల్ టైపింగ్, డ్రాయింగ్ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, మ్యామ్ డ్రా చేస్తూ ఉంటే చూస్తూ ఆ మూమెంట్ చూస్తూ వాళ్ళు కూడా అలాగే, ఇప్పుడు ఫిష్ బొమ్మ వేస్తున్నాను అనుకోండి, వాళ్ళు కూడా ఆ మూమెంట్ చూస్తూ వేస్తారు. సో డ్రైవింగ్ కూడా అంతే కదా, మూమెంట్ ద్వారా. సో ఇందాక చెప్పాము ఆల్రెడీ, ఇదే బ్లూమ్స్ టాక్సానమీలో వచ్చింది. సో వాట్ ఆర్ ద బ్లూమ్స్ టాక్సానమీ లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఫస్ట్ దేమో మెమరీ కాగ్నిటివ్ డొమైన్, నెక్స్ట్ ఎఫెక్టివ్ డొమైన్, నెక్స్ట్ది ఏంటి అంటే సైకోమోటర్ డొమైన్. ఓకేనా, ఎక్కువగా కాగ్నిటివ్ డొమైన్ అడుగుతాడు. అందులో ఉన్న లెవెల్స్ ఉన్నాయి కదా, సో ఆ లెవెల్స్ని వాడు ఎలా అడుగుతున్నారంటే ఆ లెవెల్స్ని ఒక జంబ్లింగ్గా అడిగి కరెక్ట్ వేలో పెట్టడం, లేకపోతే హైయెస్ట్ లెవెల్ ఏంటి ఇందులో అని అడగటం, లేకపోతే దీన్ని ఎవరు ప్రపోన్ చేశారు లెవెల్స్ ఆఫ్ ది లర్నింగ్ అని చెప్పేసి ఇలా బెంజమిన్ బ్లూమ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో చూసుకోండి. నెక్స్ట్ చూద్దాము క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెర్నర్స్ అంటే ఏంటంటే లెర్నర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళ యొక్క ఫీచర్స్ని బేస్ చేసుకుని కూడా, వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకుని కూడా లెర్నింగ్ అనేది డిపెండ్ అయి ఉంది అని చెప్తున్నారు. ఫస్ట్ వన్ ఏంటి అంటే పర్సనల్ క్యారెక్టర్స్ అంటే వాళ్ళ యొక్క ఏజ్, వాళ్ళ యొక్క జెండర్, వాళ్ళ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్, వాళ్ళ యొక్క లాంగ్వేజ్, వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కల్చర్, ఇంట్రెస్ట్, హెల్త్ కండిషన్స్, ఇవన్నీ పర్సనల్ క్యారెక్టరిస్టిక్సే కదా. అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కటి ఉంటుంది, వాళ్ళ పర్సనల్ క్యారెక్టరిస్టిక్సే కదా. అంటే వాళ్ళ యొక్క క్వాలిటీస్ని బేస్ చేసుకుని, వాళ్ళ యొక్క ఏజ్ని బేస్ చేసుకుని, వాళ్ళ యొక్క జెండర్ని బేస్ చేసుకుని కూడా లెర్నింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏజ్ చిన్నపిల్లలు అనుకోండి, చిన్నపిల్లలకి వెళ్ళిపోయి నేను 10th క్లాస్ సబ్జెక్ట్ చెప్తున్నాను అనుకోండి, వెంటనే వాళ్ళు అర్థం చేసుకోగలరా? అర్థం చేసుకోలేరు. అంటే వాళ్ళ యొక్క
ఏజ్ ఎందుకు, మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి మనకి డిపెండ్ అయి ఉంటాయి ఏజ్ని బట్టి. అలాగే వాళ్ళ యొక్క జెండర్, ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేల్స్ అనేవాళ్ళు త్వరగా నేర్చుకోవచ్చు, లేదంటే ఫీమేల్స్ త్వరగా నేర్చుకోవచ్చు. అంటే వాళ్ళ యొక్క జెండర్ని బేస్ చేసుకుని కూడా మనకి లెర్నింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి. అలాగే వాళ్ళ యొక్క లాంగ్వేజ్, ఇప్పుడు నేను ఒక లాంగ్వేజ్ ఇంగ్లీష్లో చెప్తున్నాను, లేదా వాళ్ళ లాంగ్వేజ్ అనేది వేరే అయి ఉండొచ్చు, సో దాన్ని బేస్ చేసి మీద ఉండొచ్చు. లేదా వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు కొంతమంది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వస్తారు, రావటం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి కొంత బేసిక్ అనేది ఉంటుంది కాబట్టి మనం చెప్పింది అర్థం చేసుకోగలరు. కొంతమంది కొంచెం వేరే కొంచెం లో లెవెల్ నుంచి రావచ్చు. ఇలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకుని, వాళ్ళ యొక్క కల్చర్ని బేస్ చేసుకుని, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని, కొంతమంది చదువుకోవడానికే వస్తారు, కొంతమంది చదువని కాదు ఏదైనా సరే ఏదైనా నేర్చుకోవడంలో ఇంట్రెస్ట్ అనేది చూపించారనుకోండి అప్పుడు బాగా వస్తుంది, ఇంట్రెస్ట్ లేదనుకోండి సరిగ్గా రాదు. సో ఇవన్నీ కూడా పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా లర్నింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఈ పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్ బేస్ మీద. సో నెక్స్ట్ ది అకాడమిక్ క్యారెక్టరిస్టిక్స్. అకాడమిక్ క్యారెక్టరిస్టిక్స్ అంటే దే ఆర్ రిలేటెడ్ టు ఎడ్యుకేషనల్ పర్ఫార్మెన్స్ అండ్ లర్నింగ్ ఎబిలిటీ. ఇప్పుడు నేను ఎడ్యుకేషనల్ పర్ఫార్మెన్స్ మరియు లర్నింగ్ ఎబిలిటీ బేస్ మీద కూడా మనకి లర్నింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి, లర్నింగ్ అనేది ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ముందుగానే కొంత నాలెడ్జ్ ఉందనుకోండి అతనికి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ చదువుతున్నారు అనుకోండి, డిగ్రీ ఆర్ MBA ఏదో చదువుతున్నారు అంటే ముందుగానే మీకు ఒక కామర్స్ గురించి లేదంటే మేనేజ్మెంట్ గురించి కొంత ఐడియా అనేది ఉంది, ఆల్రెడీ ఏదో BBM ఏదో చదివారు మీరు, ఐడియా ఉంది కాబట్టి BBM చదువు ఉంటారు, ఐడియా ఉంది కాబట్టి నేను చెప్పేది మీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అలాగే అంటే ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళ యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ మీద, తన యొక్క లర్నింగ్ ఎబిలిటీ మీద, పర్ఫార్మెన్స్ మీద, ఎడ్యుకేషనల్ పర్ఫార్మెన్స్ బేస్ మీద లర్నింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. దాన్ని అందుకనే అకాడమిక్ క్యారెక్టర్, అకాడమీ అంటేనే ఎడ్యుకేషన్. సో లర్నింగ్ గోల్స్, ఎడ్యుకేషన్ లెవెల్, స్టడీ హ్యాబిట్స్, ఇంటెలిజెన్స్, అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇవాటి అన్నిటి మీద మనకి లర్నింగ్ అనేది డిపెండ్ అయి ఉంది అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ సోషల్ అండ్ ఎమోషనల్ క్యారెక్టరిస్టిక్స్. సోషల్ ఎమోషనల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, ఫీలింగ్స్, ఎమోషన్స్, రిలేషన్షిప్స్, బిహేవియర్ వీటి అన్నిటి మీద కూడా మనకి లర్నింగ్ అనేది ఆధారపడి ఉంది అని చెప్తున్నారు. ఇంటరాక్షన్ విత్ అదర్స్, కొంతమంది ఏంటి ఈజీగా అందరితో కలివిడిగా ఉంటారు, వాళ్ళు నేర్చుకునే విధానం అనేది వేరేగా ఉంటుంది, గ్రూప్ బిహేవియర్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది. అవునా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యాను, ఐఎమ్ ఎన్ ట్రైనింగ్ పొజిషన్, అప్పుడు నేను అందరితో కలివిడిగా ఉన్నాను అనుకోండి, నా వే ఆఫ్ లర్నింగ్ అనేది వేరేగా ఉంటుంది, నా గ్రూప్ బిహేవియర్ అనేది వేరేగా ఉంది కాబట్టి, నేను ఇతరులతో మాట్లాడే వేరేగా ఉంది కాబట్టి నా లర్నింగ్ కూడా వేరేగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ అంటే సోషల్ క్యారెక్టరిస్టిక్స్ బేస్ మీద కూడా లర్నింగ్ ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎమోషనల్ క్యారెక్టరిస్టిక్స్. ఎమోషనల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే నా యొక్క ఎమోషన్స్ని బేస్ చేసుకుని, కొంతమంది చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, నేను ఏదైనా చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో ఉంటారు, వాళ్ళు నేర్చుకునే విధానం వేరేగా ఉంటుంది. కొంతమంది కొంచెం టిమిడ్గా ఉంటారు, భయస్థులుగా ఉంటారు, వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ బేస్ చేసుకుని వాళ్ళ లర్నింగ్ కెపాసిటీ ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క మోటివేటర్స్ ఉంటారు, ఫియర్ఫుల్ పర్సన్స్ ఉంటారు, స్ట్రెస్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. ఇప్పుడు నేను బాగా క్లాస్ చెప్తున్నా, మీ మూడ్ ఎక్కడో ఉంది, ఎవరో ఏదో గర్ల్ ఫ్రెండ్ మీకు హ్యాండ్ ఇచ్చేసింది అనుకోండి, గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చేస్తే ఆ మూడ్లో ఉన్నారు, మీరు ఎంత బాగా నేను చెప్పినా మీకు అర్థం అవ్వదు. సో అదొకటే ఎమోషనల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. అంటే ఎమోషన్స్ బేస్ చేసుకుని కూడా మన లర్నింగ్ అనేది డిపెండ్ అవుతుంది. సారీ, మీ ఎవరికి అలా గర్ల్ ఫ్రెండ్లు హ్యాండ్ ఇవ్వకూడదని నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, అందరికీ చక్కగా గర్ల్ ఫ్రెండ్లతో బాగుండాలని. నెక్స్ట్ ది కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్స్. కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్స్ యొక్క ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, మిగతా 3 కన్నా ఈ కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్సే మెయిన్గా అడుగుతున్నాడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లర్నింగ్లో. దీస్ ఆర్ రిలేటెడ్ టు మెంటల్ ఎబిలిటీస్ అండ్ థింకింగ్ ప్రాసెస్. అంటే ఏంటి అంటే మన యొక్క థింకింగ్ ప్రాసెస్ బేస్ మీద, మెంటల్ ఎబిలిటీస్ని బట్టి కూడా, అంటే మన యొక్క కాగ్నేటివ్ అంటేనే నేను నాకు చెప్పాను, కాగ్నేటివ్ డొమైన్ బ్లూమ్స్ టాక్సానమీలో వచ్చింది. కాగ్నేటివ్ అంటే ఏంటి, మైండ్ బేస్, మన యొక్క థింకింగ్ క్యాపబిలిటీ బేస్ మీద మన యొక్క లర్నింగ్ అనేది ఉంటుంది. అటెన్షన్ స్పాన్, ఎంత అటెంటివ్గా మనం వింటున్నాం, అలాగే ఎంత మెమరీ ఎంత మనం మెమరైజ్ చేసుకుంటున్నాం, ఎంత అండర్స్టాండ్ చేసుకుంటున్నాం, ఎంత ఇంటెలిజెన్స్ చూపిస్తున్నాం, ఎంత ప్రాబ్లమ్ సాల్వింగ్. కాగ్నిటివ్ డొమైన్ మొత్తం గుర్తు చేసుకోండి, మెమరీ, అండర్స్టాండింగ్, అనలైజింగ్, ఎవాల్యుయేటింగ్ అన్నీ ఉన్నాయి కదా, అదంతా క్రియేటివిటీ, రీజనింగ్, థింకింగ్ ఎబిలిటీ, మన యొక్క క్రియేటివిటీ, ఇవన్నీ అన్నిటి బేస్ మీద కూడా మన లర్నింగ్ క్యాపబిలిటీ అనేది ఉంటుంది. లర్నింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి, క్యారెక్టరిస్టిక్స్ ఇస్ నథింగ్ బట్ ద క్యాపబిలిటీ ఆఫ్ లర్నింగ్ అనే. ఓకేనా, నెక్స్ట్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడాలసెంట్ లెర్నర్స్. అడాలసెంట్ లెర్నర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, క్యాపబిలిటీస్ ఎలా ఉంటాయి లర్నింగ్లో.
అడాలసెంట్ అంటే ఎవరు అసలు? అడాలసెంట్ అంటే ఎవరు అంటే ఎవరైతే టీనేజర్స్, ఓకేనా, 18 కన్నా అంటే అడల్ట్ కాని వాళ్ళు, అడల్ట్ అవ్వని వాళ్ళు అంటే టీనేజ్లో ఉన్న వాళ్ళు అనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 13 to 18, ఓకే, వాళ్ళ యొక్క ఫిజికల్ డెవలప్మెంట్ బేస్ మీద లెర్నింగ్ ఉంటుంది. అంటే వాళ్ళ ఫిజికల్ ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. ఆ టైంలో సడన్గా హైట్ అయిపోతారు, సడన్గా ఎనర్జీ ఇంక్రీజ్మెంట్ ఉంటుంది, హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. అదే కదా, చిన్న చిన్న గెడ్డం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడే. చిన్నపిల్లలకైతే, ఆడపిల్లలకైతే పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో అడాలసెంట్ లెర్నర్స్ ఆ టైంలో వాళ్ళ యొక్క మూడ్ స్వింగ్స్ని బట్టి, ఎందుకని చెప్తున్నాడంటే వాళ్ళ యొక్క ఫిజికల్ గ్రోత్ని బట్టి ఎనర్జీ లెవెల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కొంతమందిలో ఇప్పుడు కొంతమంది 10th క్లాస్లో కూడా ఎలా ఉంటారంటే కొంచెం చిన్న పిల్లలుగానే ఉంటారు, అవునా. కొంతమంది హార్మోనల్స్ త్వరగా చేంజ్ అయిపోతాయి. ఒక 6th క్లాస్లో 7th క్లాస్లో చూసిన పిల్లోడికి 10th క్లాస్లో చూసిన పిల్లోడికి డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే అప్పుడే మీసాలు గడ్డాలు బాగా వచ్చేసి ఇంత లావులు అయిపోతాయి. వాళ్ళ యొక్క లెర్నింగ్ కెపాసిటీ ఇది కూడా బేస్ ఉంటుంది. మీరు అనుకోవచ్చు మ్యామ్ దానికి దీనికి సంబంధం ఏంటి అంటే ఫిజికల్ డెవలప్మెంట్ అనేది ఏంటి, బ్రెయిన్కి సంబంధించింది, బాడీకి సంబంధించింది. బాడీ అనేది బ్రెయిన్కి సంబంధించింది, ఓకేనా. బ్రెయిన్ని బట్టే బాడీ ఎదుగుతుంది. కొంతమంది చూడండి ఇప్పుడు బాడీ బాగా ఎదిగిపోవచ్చు కానీ బుర్ర చిన్నపిల్లలాగే ఉండిపోయే వాళ్ళు ఉన్నారు. సో ఫిజికల్ డెవలప్మెంట్ బేస్ చేసుకుని ఇక్కడ వాళ్ళ, ఎందుకంటే ఫిజికల్ డెవలప్మెంట్లో ఏమేమి ఉంటాయండి, బుర్ర పెరుగుతుంది. అప్పుడు ఫిజికల్గా పెరుగుతున్నాం అంటే బ్రెయిన్ కూడా మనకి గ్రో అవుతుంది. అందుకని బ్రెయిన్ అప్పుడే ఉండకూడదు కదా. సో ఫిజికల్ డెవలప్మెంట్ని బట్టి కూడా మనకి లెర్నింగ్ అనేది క్యాపబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్, క్యూరియాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏం నేర్చుకోవాలనే క్యూరియాసిటీ, ఇంకా కొత్త నేర్చుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది ఆ ఏజ్లో. నెక్స్ట్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ డెవలప్స్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఇన్ పీర్ ఇంటరాక్షన్స్. అంటే ఏదైతే పీర్ అంటే ఏంటి, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క కొలీగ్స్, పార్ట్నర్స్, వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నా వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వాడు ఒకడు కొత్త ఫోన్ కొన్నాడంటే వీడికి కొత్త ఫోన్ మీద మోజ్ ఎక్కువైపోతుంది, అది నేర్చేసుకోవాలి. సో వాళ్ళ యొక్క లెర్నింగ్ క్యాపబిలిటీ ఏంటంటే దీని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. ఫిజికల్ డెవలప్మెంట్ మీద, వాళ్ళు ఇంటలెక్చువల్గా ఎలా డెవలప్ అవుతున్నారు దాని బేస్ మీద, ఎమోషనల్ డెవలప్మెంట్ మీద, సోషల్ డెవలప్మెంట్ మీద, ఇలాంటి వాటి బేస్ మీద ఉంటుంది. మాది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడల్ట్ లెర్నర్స్ చూద్దాము. సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నర్స్. సెల్ఫ్ డైరెక్టర్ అంటే వీడు ఇండిపెండెంట్గా ఉంటారు. అడల్ట్ లెర్నర్స్ అంటేనే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు, మెచ్యూర్డ్ పర్సన్స్, ఓకేనా. వాళ్ళు ఎవరి మీద ఆధారపడి ఉండరు, కొత్తగా తనకి తానే నేర్చుకోవాలనుకుంటారు. దే లైక్ టు టేక్ రెస్పాన్సిబిలిటీస్, అవునా, బాధ్యతలు తీసుకుంటూ ఉంటారు, డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అలాగే ఓన్ లెర్నింగ్ అనేది చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రిపేరింగ్ స్టడీ షెడ్యూల్ ఇండిపెండెంట్లీ, టైం టేబుల్స్ ఓన్గా మీరు ఉన్నారనుకోండి, ఓన్గా మీరే టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటారు. మీరే ఎలా చదువుకోవాలమ్మో, చదువు అనే ఇంపార్టెన్స్ మీకు తెలుస్తుంది, లెర్నింగ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. సో అది ఆ అడల్ట్ లెర్నింగ్ క్యారెక్టరిస్టిక్స్. గోల్ ఓరియంటెడ్, ఒక గోల్ ఉంటుంది, ఇది ఎలాగైనా రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఒక పర్పస్ పెట్టుకుంటారు. గెటింగ్ ఏ జాబ్, గెటింగ్ ఏ ప్రమోషన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అందుకే మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చెప్పాను. ఎందుకని మీకు ఒక గోల్ ఉంటుంది, దాన్ని ఎలాగైనా రీచ్ అవ్వాలని ఎంతో కష్టపడతారు. నిజంగా యూజీసీ నెట్ పిల్లల్ని చూస్తే నాకు అనిపిస్తుంది, సిఏ, సిఎంఏ, సిఎస్, యూజీసీ ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ని త్యాగాలు చేసేస్తూ ఉంటారు. కొంతమంది బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారో అనిపిస్తుంది వాళ్ళ యొక్క గోల్ కోసం. తప్పకుండా సాధిస్తారు వాళ్ళు, అలాంటి వాళ్ళు. స్కిల్ డెవలప్మెంట్. సో ఎప్పుడు కూడా మీరు యొక్క ఏంటంటే మ్యామ్ మాకు వస్తుందా అని మీరు అస్సలు పడకండి. నిరుత్సాహపడకుండా ప్రయత్నించండి, తప్పకుండా మీరు ఏదో ఒక రోజు గెలుస్తారు. సో ఎగ్జాంపుల్ చూడండి, అందుకే యూజీసీ నెట్ ఆస్పిరెంట్స్ అని ఇచ్చాను. యూజీసీ నెట్ ఆస్పిరెంట్ స్టడీ విత్ ద కెరీర్ ఆబ్జెక్టివ్. వాళ్ళ యొక్క కెరీర్ మీద ఒక గోల్తో చదువుతారు. సో వాళ్ళ యొక్క లెర్నింగ్ క్యాపబిలిటీ కూడా వాళ్ళ యొక్క గోల్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో అడల్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్లో అందుకని సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నర్స్ అయి ఉంటారు, గోల్ ఓరియంటెడ్గా ఉంటారు. ఇలా కనుక ఇచ్చాడు అనుకోండి ఆప్షన్స్, తప్పకుండా మనకి ఏంటి అంటే అడల్ట్ లెర్నర్స్. ప్రాక్టికల్ ఆర్ ప్రాబ్లమ్ సెంటర్డ్. మీరు సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి. ఫస్ట్ ఏంటంటే సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే రివిజన్లో కూడా ఓకే ఇలా ఉంటే ఇదనమాట. అప్పుడు మీరు ఒకసారి వెళ్ళి ఎంసీక్యూస్ కనుక చూస్తే మీరు ఈజీగా దాన్ని మోస్ట్లీ పెట్టగలుగుతూ ఉంటారు, ఓకేనా. చూస్ చేయగలుగుతారు, కరెక్ట్గానే చూస్ చేస్తారు. అడల్ట్స్ ప్రిఫర్ యూస్ఫుల్ అండ్ రియల్ లైఫ్ లెర్నింగ్. అడల్ట్స్ ఏం చేస్తారు, రియల్ లైఫ్ లెర్నింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, జాబ్ రిలేటెడ్ నాలెడ్జ్ ఎలా పెంచుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఎక్స్పీరియన్స్ బేస్డ్ లెర్నింగ్గా ఉంటుంది వాళ్ళకి.
ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటారు. ఓకేనా, ఇప్పుడు ఒక జాబ్కి వెళ్ళామనుకోండి, వర్క్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకుంటాం మనం. ఓకేనా, లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేర్చుకుంటాం. మీరు లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఎన్నో నేర్చుకునే ఉంటారు కదా. ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా అండర్స్టాండ్ చేసుకుంటాం, ఓకే ఇలాంటి వాళ్ళతో ఇలా ఉండాలి, అది కూడా లెర్నింగే. డిస్కషన్స్, క్రిటికల్ థింకింగ్, సో ఇవన్నీ కూడా ఇంటర్నల్ మోటివేషన్ అంటే ఏంటి? అడల్ట్స్ ఆర్ మోస్ట్లీ మోటివేటెడ్ ఇంటర్నల్లీ. ఏదో పైన ఎగరటం కాదనమాట. వీళ్ళ అడల్ట్స్ ఎలా ఉంటారు అంటే మెచ్యూర్డ్గా ఉంటారు, వాళ్ళకి తెలుసు. ఇంటర్నల్గా మోటివేట్ అవుతారు, నిజంగా మనసులో మోటివేట్ అవుతారు వాళ్ళు. సెల్ఫ్ రెస్పెక్ట్, మోటివేషన్ కమ్ ఫ్రమ్ ఎలా ఉంటుంది? వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు టీచర్స్ ఉన్నారనుకో, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్, వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళ కెరీర్లో ఒక గ్రోత్ ఉంటుంది. సెల్ఫ్ డెవలప్మెంట్, మనం ఎలా డెవలప్ చేసుకోవాలరా అని ఆలోచిస్తారు ఆ స్టేజ్లో. అచీవ్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ లెర్నింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, క్యాపబిలిటీ. ఇప్పుడు మీరు అడాలసెంట్ లెర్నర్స్కి అడల్ట్ లెర్నర్స్కి కంపేర్ చేసుకోండి క్యారెక్టరిస్టిక్స్. వాళ్ళు ఎలా ఉంటాయి? చదివితే చదువు, ఇప్పుడు చదవరా అని చెప్తాం నేర్చుకునేటప్పుడు. ఏదైనా అయ్యి ఉండొచ్చు, మ్యూజిక్ ఉందనుకోండి, ఏదైనా చదువు ఉందనుకోండి, వెళ్ళరా క్లాస్కి వెళ్ళరా బాబు అంటే వెళ్ళరు. అదే ఇదనుకోండి, వీళ్ళు అనుకోండి చాలా సీరియస్గా ఉంటారు, కమిట్మెంట్ ఉంటుంది వాళ్ళు. ఓకే, దే ఆర్ రెడీ టు ఎనీథింగ్, నాట్ ఓన్లీ రెడీ టు లెర్న్, రెడీ టు ఎనీథింగ్ అన్నట్టు ఉంటారు. ఎనీథింగ్ అంటే ఎంత దూరానికైనా వెళ్తారు అది నేర్చుకోవడానికి అని అక్కడ చెప్తున్నాను నేను. అడల్ట్స్ లర్న్ వెన్ ద ఫీల్ లెర్నింగ్ ఈజ్ నెససరీ, కంపల్సరీ. ఇది మనకి కావాలి అనుకుంటే వాళ్ళు తప్పకుండా నేర్చుకుంటారు. నీడ్ రెస్పెక్ట్ అండ్ పార్టిసిపేషన్, సో ఇదంతా కూడా మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడల్ట్ లర్నర్స్. నెక్స్ట్ ది మెథడ్స్ ఆఫ్ టీచింగ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఈజ్ బోత్ ఆర్ట్ అండ్ సైన్స్. మా టీచింగ్ అనేది ఒక కళ అంట, మరియు శాస్త్రం కూడా. దీంట్లో ఫేజెస్ ఆఫ్ టీచింగ్ చూడండి, మెథడ్స్ ఆఫ్ టీచింగ్లోనే ఫేజెస్ కూడా కలిపి ఇచ్చేసాను. ఫేజెస్ ఆఫ్ టీచింగ్ ఏంటంటే ప్రీ యాక్టివ్ ఫేజ్ అంటే యాక్టివ్ అంటే ఏంటి? ఏదైనా చేయటం, ఏదైనా పని, దాని ముందర ఉండే ఫేజ్ అంట. దాని ముందర ఉండే ఫేజ్ ఏంటి మ్యామ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను టీచింగ్ చేయాలనుకున్నాను, టీచింగ్ అనేది ఒక వర్క్, ఒక టీచింగ్ అనేది చేయాలనుకున్నప్పుడు దానికి ఫస్ట్ నేను ఏం చేస్తాను? ప్లానింగ్. ఎలా నేను టీచ్ చేయాలి? ఒక నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను, మీకు ఒక నోట్స్ ప్రిపేర్ చేసినప్పుడు మీకు ఒక నోట్స్ ప్రిపేర్ చేసి ఇచ్చాను. సో ప్లానింగ్, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది ఒక ప్లానింగ్ స్టేజ్ బిఫోర్ టీచింగ్. ఓకేనా, ప్లానింగ్ స్టేజ్ బిఫోర్ టీచింగ్ని ప్రీ యాక్టివ్ ఫేజ్ అంటారు. అంటే ఒక యాక్టివిటీని చేసే ముందర ఉన్న ఫేజెస్ ఈజ్ నథింగ్ బట్ స్టేజెస్. సో లెసన్ ప్లానింగ్, ఆబ్జెక్టివ్స్, టీచింగ్ ఎయిడ్స్. అండ్ నేను నా ఆబ్జెక్టివ్ ఏంటి, ఇక్కడ నా గోల్ ఏంటి? మీకు టీచింగ్ యాప్టిట్యూడ్ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఒక టీచింగ్ ఎయిడ్ అని ఉంటుంది, ఆబ్జెక్టివ్ ఉంటుంది, అలాగే లెసన్ ప్లానింగ్, ఇవన్నీ కూడా ప్రీ యాక్టివ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తాం? ప్లాన్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? ఇంటరాక్టివ్ ఫేజ్ అంటే క్లాస్ రూమ్లో డైరెక్ట్గా నేను టీచ్ చేయటం. ఇంటరాక్టివ్ అంటే అప్లై చేస్తున్నాను. ఓకేనా, ప్రీ యాక్టివ్ అయిపోయింది, ఇప్పుడు ఇంటరాక్టివ్ డైరెక్ట్. అప్పుడు నేను ఏదైనా ఏం చెప్పాలనుకుంటున్నా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇంటరాక్ట్ చేస్తున్నాను, అంటే మీతో నేను పంచుకుంటున్నాను, క్వశ్చనీర్ చేస్తాను, క్వశ్చనింగ్, ఇవన్నీ కూడా ఇంటరాక్టివ్ ఫేజ్లో ఉంటుంది. నెక్స్ట్ది పోస్ట్ యాక్టివ్ ఫేజ్, అంటే క్లాస్ చెప్పేసాను అయిపోయింది, పోస్ట్ అంటే అయిపోయింది, అందుకే నేను పోస్ట్ పెయిడ్ అంటాం. అంటే ఏంటి, మనం మొత్తం అన్నీ మాట్లాడాక ఫోన్లో మనకి ముందు ఉండేది పోస్ట్ పెయిడ్, ఇప్పుడు అంతా ప్రీపెయిడ్ అయిపోయింది, ముందుగానే మనం రీఛార్జ్లు చేసుకోవాలి. అప్పుడు అలా కాదు కదా, మనం మొత్తం మంత్లీ బిల్ వచ్చేది, 1 మంత్ అంతా అయిపోయాక బిల్ వచ్చేది పోస్ట్. అలాగే పోస్ట్ యాక్టివ్, పోస్ట్ టీచింగ్ తర్వాత మన ఫేజ్ అనమాట ఎవాల్యుయేషన్ స్టేజ్. ఎవాల్యుయేషన్ అంటేనే ఏంటంటే టేకింగ్ ద ఫీడ్బ్యాక్, టెస్టింగ్. ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే టెస్టింగ్, మనం ఏం నేర్పించామో దాన్ని వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తున్నాం అనమాట. ఎవాల్యుయేషన్ స్టేజ్ ఆఫ్టర్ టీచింగ్ అంటే వాళ్ళని మనం ఏమని చెప్పాలి అంటే వాళ్ళని అసెస్మెంట్స్ ద్వారా, టెస్టుల ద్వారా, ఇంప్రూవ్మెంట్స్ ద్వారా, ఫీడ్బ్యాక్ ద్వారా వాళ్ళని అనలైజ్ చేయడం. ఎవాల్యుయేట్ నథింగ్ బట్ అనాలిసిస్. ఓకేనా, సో స్టెప్స్ ఆఫ్ టీచింగ్ మెథడ్, ఇది ఆల్రెడీ మనకి స్టెప్స్ వచ్చాయి, ప్రిపరేషను, ప్రజెంటేషన్, కంపారిజన్, జనరలైజేషన్, తర్వాత అప్లికేషను. సో ఇదనమాట ఫేజెస్. ఫస్ట్ది ఏంటి అంటే ప్రీ యాక్టివ్ ఫేజ్, ఇంటరాక్టివ్ ఫేజ్, నెక్స్ట్ది పోస్ట్ యాక్టివ్ ఫేజ్. ఇప్పుడు మెథడ్స్ ఆఫ్ టీచింగ్లోకి వెళ్ళిపోతాము. మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అకార్డింగ్ టు ఫిలాసఫీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఐడియలిజం మెథడ్, ఇదే మెయిన్గా ఇస్తున్నాడు. ఐడియలిజం మెథడ్ అంటే ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ మైండ్స్ అండ్ వాల్యూస్.
మెథడ్స్. కొంతమంది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో టీచ్ చేస్తారు. కొంతమంది ఒక ఐడియలిస్టిక్గా టీచ్ చేస్తారు, అంటే మైండ్ని డెవలప్ చేయడానికి, నాలెడ్జ్, ఇక్కడ మైండ్ అంటే నాలెడ్జ్ అని, నాలెడ్జ్ని డెవలప్ చేయడానికి, వాల్యూస్ని డెవలప్ చేయడానికి టీచింగ్ చేస్తారు. దాన్ని ఐడియలిజం మెథడ్ అంటారు. దీంట్లో వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తారంటే డిస్కషన్ మెథడ్, డిస్కషన్స్ పెడతారు. ఇప్పుడు ఒక గ్రూప్ డిస్కషన్స్ పెడతారు, ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ మీద మీ ఐడియాస్ ఏంటి, మీ వాల్యూస్ ఏంటి అని చెప్పిస్తారు. దానికి సపోర్టివ్గా వీళ్ళు టీచ్ చేస్తారు. లెక్చర్ మెథడ్స్, లేదంటే ఇప్పుడు ఒక టాపిక్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎగ్జాంపుల్ నేను చెప్తాను కదా అలా లెక్చర్స్. లేదా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూస్లో రకరకాలు అడుగుతూ ఉంటారు కదా, అడిగి ఆన్సర్ చేయమంటూ ఉంటారు. అది కూడా మనకి ఐడియలిజం మెథడ్ కింద వస్తుంది. ఇదంతా ఏంటి అంటే టీచర్ సెంటర్డ్ అప్రోచ్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మెథడ్స్ ఆఫ్ టీచింగ్లో ఐడియలిజం మెథడ్ ఎప్పుడు టీచర్స్ అంటే టీచరే మెయిన్ రోల్ని ప్లే చేస్తారు ఇక్కడ. ఓకేనా? డిస్కషన్స్ అయినా అంతే, టీచరే మెయిన్ రోల్ ప్లే చేస్తారు. లెక్చర్ అయినా అంతే, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయినా అంతే. సో ఇది స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్ కాదు, టీచరే మెయిన్ రోల్. టీచర్ సెంటర్డ్ అప్రోచ్ అంటే ఏంటంటే టీచరే మెయిన్ రోల్ ప్లే చేయడం. న్యాచురలిజం మెథడ్ అంటే ఇది ఎవరు ఇచ్చారు అంటే రోజియో ఇచ్చారు. ఇది ఏంటి అంటే లర్నింగ్ త్రూ నేచర్ అండ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకోవడం. ఇది ఫీచర్స్ చైల్డ్ సెంటర్, ఫ్రీడమ్ టు లర్నర్, లర్నింగ్ బై ఎక్స్పీరియన్సెస్. అంటే ఏంటంటే ఇది లర్నర్ సెంటర్డ్. మెయిన్గా ఏంటంటే ఫ్రీడమ్ టు లర్నర్కి ఇక్కడ చైల్డ్ అని ఇచ్చాడు, ఇక్కడ లర్నర్ సెంటర్డ్ అని ఇవ్వాలి. లర్న్ సెంటర్డ్ అని పోయి లర్నింగ్ సెంటర్డ్. సో ఫ్రీడమ్ టు లర్నర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. లర్నింగ్ అనేది ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకుంటారు. ఓకేనా? డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకోవడాన్ని న్యాచురలిజం మెథడ్ అంటారు. ప్రాగ్మాటిక్ మెథడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చైల్డ్ సెంటర్డ్ అని ఎందుకు ఇచ్చారు, ఇంకో విషయం ఏంటంటే నేచర్ సెంటర్డ్. ఇదేంటంటే లర్నర్ సెంటర్డ్ మెథడే, కానీ ఇక్కడ నేచర్ అని ఎందుకు ఇచ్చారంటే న్యాచురల్గా ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు ఆటోమేటిక్గా తల్లిని చూసి నేర్చుకుంటారు, అంటే నేచర్ ద్వారా నేర్చుకుంటారు, లేదా ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక అగ్ని ఉందనుకోండి, ఇప్పుడు ఒక ఫైర్ ఉంది, ముట్టుకుంటే కాలుతుంది అని చెప్పాను అనుకోండి. ముట్టుకుంటే కాలుతుంది అంటే వెంటనే ఇక్కడ మనం ఓహో నెక్స్ట్ టైం ఏంటి ముట్టుకోరు, అంటే ఫ్రీడమ్ ఇస్తున్నాం ఇక్కడ లర్నర్కి. ఫ్రీడమ్ టు లర్న్, ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకోవడం, నేచర్ ద్వారా నేర్చుకోవడం. నెక్స్ట్ ది ప్రాగ్మాటిక్ మెథడ్. ఓకే, అంటే ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ ది ప్రాగ్మాటిక్ మెథడ్ అంటే మన యొక్క యాక్టివిటీస్, మన యొక్క డూయింగ్ ద్వారా, మనం చేయడం ద్వారా నేర్చుకోవడం, యాక్టివిటీస్ ద్వారా నేర్చుకోవడం. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఇచ్చామనుకున్నా, ప్రాజెక్టులో లేదంటే సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఇచ్చాము, ఆ ఎక్స్పెరిమెంట్స్లో ద్వారా నేర్చుకుంటున్నారు. దాన్ని ప్రాగ్మాటిక్ మెథడ్ అనమాట. ప్రాగ్మాటిక్ మెథడ్స్ ద్వారా చూద్దాము. టీచర్ సెంటర్డ్ వర్సెస్ లర్నర్ సెంటర్డ్ మెథడ్స్. టీచర్ సెంటర్డ్ మెథడ్స్ అంటే ఏంటంటే టీచరే మెయిన్ రోల్ ప్లే చేసే మెథడ్ అంటే ఆ విధంగా ఉంటుంది టీచింగ్ అనేది. టీచింగ్ మెథడ్ ఎలా ఉంటుంది అంటే టీచరే మెయిన్ రోల్ ప్లే చేసి మనకి టీచ్ చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ టీచింగ్లో ఏంటి అంటే ఒక సైడ్ పిల్లలందరూ వింటూ ఉంటారు. ఇక్కడ ఏంటి స్పెషల్గా ఇండివిజువల్గా ఎవరు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయరు, ఇండివిజువల్గా ట్రైనింగ్ ఏమీ చేయరు, అలాగే ఇండివిజువల్ మీద టేక్ కేరింగ్ ఏమి ఉండదు. సో టీచరే మొత్తం కంట్రోల్ చేస్తారు క్లాస్ని. ఇది మెయిన్గా లెక్చర్ మెథడ్లో ఉంటుంది. స్టూడెంట్స్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఏ ఉండదు, పాసివ్గా జస్ట్ లిజనర్స్గా ఉంటారు. సో ఎగ్జామ్ మార్క్సే ఇంపార్టెంట్, వన్ వే కమ్యూనికేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ దీని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూసుకోండి. నెక్స్ట్ లర్నర్ సెంటర్డ్ మెథడ్స్ అంటే ఏంటంటే స్టూడెంట్స్ మెయిన్ రోల్ని ప్లే చేస్తారు. ఇక్కడ ఏంటంటే టీచరు ఒక గైడ్ లాగా మాత్రమే, సపోర్టర్గా, ఒక ఫెసిలిటేటర్గా మాత్రమే ఉంటారు. యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ స్టూడెంట్స్, గ్రూప్ డిస్కషన్స్, ప్రాజెక్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచెస్. ఇక్కడ టూ వే కమ్యూనికేషన్. ఎందుకని గ్రూప్ డిస్కషన్, ఒకరికొకరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఆన్సర్ చేస్తూ ఉంటారు, మళ్ళీ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, డౌట్ అడుగుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకే ఓన్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ ఇస్తూ ఉంటారు. అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇదనమాట. సో టీచర్ ఏమో యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తే అది టీచర్ సెంటర్డ్, స్టూడెంట్ యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తే లర్నర్ సెంటర్డ్. ఇక్కడ లెక్చర్ మెథడ్స్ ఉంటాయి, ఇక్కడేమో డిస్కషన్స్, యాక్టివిటీ మెథడ్స్ ఉంటాయి. ఇది వన్ వే కమ్యూనికేషన్, ఇది టూ వే కమ్యూనికేషన్. ఇక్కడ మార్క్సే ఇంపార్టెంట్, ఇక్కడ అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మెమరైజేషన్ గుర్తు పెట్టుకుంటే చాలు, ఇక్కడ ప్రాక్టికల్ లర్నింగ్ కావాలి. టీచరే క్లాస్ మొత్తం కంట్రోల్ చేస్తారు, స్టూడెంట్స్ ఏమో ఇక్కడైతే స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అనేది యాక్టివ్గా ఉంటుంది, అక్కడేమో పాసివ్గా ఉంటుంది.
ఓకే, నెక్స్ట్ది ఆఫ్లైన్ వర్సెస్ ఆన్లైన్ టీచింగ్ మెథడ్స్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది ఏంటంటే ఆన్లైన్ మెథడ్స్లో స్వయం అంటే ఏంటంటే స్టడీ వర్బ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. దీని మీద నేను క్లాస్ ఆల్రెడీ చెప్పాను, ఎంసీక్యూస్ అని చెప్పి ఒకటి ఉంది, అందులో కూడా ఉంది, అందుకని ఎక్కువ చెప్పట్లేదు. స్వయం ఏంటంటే ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మనకు వచ్చిన ఒక కోర్స్ అనమాట. స్వయం అంటే ఏంటంటే ఇక్కడ ఫ్రీగా మనకి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ఒక ఆన్లైన్ ప్లాట్ఫాము. ఇందులో ఏంటంటే మనం ఫ్రీగా కొన్ని కోర్సెస్ని నేర్చుకోవచ్చు. దీన్ని మెయిన్గా ప్రొవైడ్ చేయడానికి దీని మెయిన్ గోల్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫ్రీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అందరికీ అందాలి అని. రెడ్యూస్ డిజిటల్ డివైడ్ అంటే ఏంటంటే ఇప్పుడు గ్రామాల్లో ఒకలాగా పట్టణాల్లో ఒకలాగా కాకుండా అందరూ ఈక్వల్గా అన్నీ నేర్చుకోవాలి అనే మెయిన్ పర్పస్తో దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. ఆన్లైన్లో మనం స్వయం, ఇప్పుడు మీరు కూడా కొడితే వెబ్సైట్ స్వయం అని కొడితే అందులో రకరకాల కోర్సెస్ ఉంటాయి. ఇక్కడ 9th క్లాస్ నుంచి మనకి పీజీ వరకు ఉండే వాళ్ళకి అన్ని కోర్సెస్ ఉంటాయి అన్నమాట. ఇది గివ్ క్వాలిటీ, ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే పర్పస్తో దీన్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ సెల్ఫ్ లర్నింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ స్వయంలో 4 క్వాడ్రెంట్స్ అంటే 4 విధాలుగా నేర్పిస్తారు. ఏంటి అంటే వీడియో లెక్చర్స్ ఇస్తారు, అలాగే మెటీరియల్స్ వాళ్ళే ఇస్తారు, రీడింగ్ మెటీరియల్స్, సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ చేస్తారు, అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ టెస్ట్, ఎంసీక్యూస్ అన్నీ ఉంటాయి. ఆన్లైన్ డిస్కషన్ ఫామ్స్ కూడా ఉంటాయి, అంటే ఏమైనా డౌట్స్ అడిగితే మనకి డౌట్ సెక్షన్స్లో అడిగితే మనకి వాళ్ళు రిప్లై ఇస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, దీని బెనిఫిట్స్ ఏంటి అంటే మనం ఎనీ టైం ఎక్కడున్నా మనం నేర్చుకోవచ్చు. ఫ్రీ కోర్స్ ఇది. బెస్ట్ ఫ్యాకల్టీని అపాయింట్ చేస్తారు. ఐఐటి ఐఎమ్స్ వాళ్ళని కూడా కొన్ని కోర్సెస్ అపాయింట్ చేస్తాయి. క్రెడిట్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ ఏంటంటే క్రెడిట్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీస్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు 40 hours 50 hours అలా విన్నాం అనుకోండి, అప్పుడు మనం ఈ కోర్స్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్. అప్పుడు ఏంటంటే ఆ క్రెడిట్ అంటే ఇక్కడ ఇన్ని క్రెడిట్స్ అని ఇస్తారన్నమాట, పాయింట్స్ లాగా అని వాళ్ళు ఎలిజిబుల్. అప్పుడు వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసి మనకి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. అవి క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ అంటే. ఇక్కడ 9 నేషనల్ కోఆర్డినేటర్స్ స్వయంతో కొలాబరేట్ అవుతూ 9 నేషనల్ కోఆర్డినేటర్స్ ఉన్నాయి. ఏంటంటే ఐఎం బెంగళూరు దీంతో కంబైన్ అయి ఉంది, ఐఐటి మెడ్రాసు, ఏఐసిటిఈ, ఎన్పిటిఈఎల్, యూజీసీ, సిఈసి, ఎన్సిఆర్టీ, ఎన్ఐఓఎస్, ఇగ్నో వీళ్ళందరూ కోఆర్డినేటర్స్ అనమాట. స్వయంలో కలిసి ఉంటున్నారు, కోఆర్డినేట్ చేస్తున్నారు. నెక్స్ట్ది స్వయం ప్రభ అంటే ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ 34 DTH ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్ స్టార్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇందులో ఏంటంటే 34 DTH ఛానల్స్, ఇంతకుముందు 32 అని ఉండేదండి, గుర్తుంచుకోండి. ఇప్పుడు మళ్ళీ పెంచాడు 34 DTH ఛానల్స్. ఇందులో ఏంటంటే 24/7 మనం యాక్టివేట్ అవ్వచ్చు. ఇది కూడా ఆన్లైన్ ప్లాట్ఫామే. ఇది స్కూలు, హైయర్ ఎడ్యుకేషను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ప్రొవైడ్ అయ్యే కోర్సెస్ అన్నీ కూడా మనకి స్వయం ప్రభాలో ఉంటాయి. క్వాలిటీ లెక్చర్స్ ఉంటాయి, ఇందులో ఎక్స్పర్ట్స్ చెప్పే క్వాలిటీ లెక్చర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. ఒకటి సాంస్క్రిట్ అండ్ హిందీ, దానికి ఛానల్స్ నేమ్స్ ఉంటాయి, అవి చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏంటి అంటే మూక్ అంటే ఏంటంటే మ్యాథ్స్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. ఇది మనం ఆఫ్లైన్ వర్సెస్ ఆన్లైన్ అని చెప్పేసి నేను ఒకసారి తీసుకుంటాను మీ క్లాస్, ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో తీసుకుంటాను, ఓకేనా. అందుకని ఫాస్ట్గా చెప్పేస్తున్నాం, క్విక్ రివిజన్ కాబట్టి. ఇది మూక్ అంటే ఏంటంటే మ్యాథ్స్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. ఇదేంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇది కూడా ఆన్లైన్ ప్లాట్ఫామే. ఇది కూడా అంటే ఎనీ వన్ కెన్ జాయిన్. కోర్స్ ఆల్ అవైలబుల్ త్రూ ఇంటర్నెట్ ద్వారా కోర్స్ని అవైలబిలిటీలో ఉంది. ఏంటంటే స్ట్రక్చర్ లర్నింగ్ ప్రోగ్రామ్స్, ఒక స్ట్రక్చర్లో లర్నింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. మూక్స్ అడ్వాంటేజెస్ ఏంటంటే లో కాస్ట్లో ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా టాప్ యూనివర్సిటీస్ నుంచి కూడా లర్న్ చేయొచ్చు. గ్లోబల్ యాక్సెస్ ఉంది, ఇంటరాక్టివ్ లర్నింగ్. ఇది కూడా ఏంటంటే దీని కాంపోనెంట్స్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తారు, యాక్టివ్ అసైన్మెంట్స్, డిస్కషన్ ఫామ్స్ ఉంటాయి, వీక్లీ టెస్ట్ ఉంటాయి. మీకు స్వయం ప్రభ ఏమో 34 DTH ఛానల్స్గా ఉంటుంది. ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కటి నేర్పిస్తారనమాట. మీరు ఏ ఛానల్ని యాక్టివేట్ చేసుకుంటే అది. ఇక్కడేమో టీచింగ్ ఎయిడ్స్ అండ్ టీచింగ్ సపోర్టివ్ సిస్టమ్, అక్కడతో అయిపోయింది మనకు ఆఫ్లైన్ వర్సెస్ ఆన్లైన్ టీచింగ్. సో నెక్స్ట్ టీచింగ్ ఎయిడ్స్ అండ్ టీచింగ్ సపోర్టింగ్ సిస్టమ్ చూద్దాము. టీచింగ్ ఎయిడ్స్ ఆర్ టూల్స్ యూజ్డ్ బై ద టీచర్స్ టు మేక్ ద లెర్నర్స్ ఈజీ అండ్ ఎఫెక్టివ్. అంటే టీచింగ్ ఎయిడ్స్ అంటే ఏంటంటే టీచర్ యూజ్ చేసే టూల్స్ అంటే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ కాదండి, వాళ్ళ పద్ధతి అని అర్థం, ఓకేనా. టీచర్ తన యొక్క లర్నింగ్ని, అంటే ఎవరైతే లెర్నర్స్ ఉన్నారో వాళ్ళు నేర్చుకునే వాళ్ళకి ఈజీ చేసే పద్ధతులు ఏంటి,
టీచర్ సపోర్టింగ్ సిస్టమ్స్ ఏంటి అని. ఇంపార్టెన్స్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇంప్రూవ్ అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ చేస్తాయి, ఇంక్రీజ్డ్ స్టూడెంట్ ఇంట్రెస్ట్, అలాగే మేక్ లెర్నింగ్ పర్మనెంట్, సేవ్ టీచింగ్ టైం, ఇంక్రీజ్ ఒకాబులరీ, నెక్స్ట్ ప్రొవైడ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి టీచింగ్ ఎయిడ్స్ అనేవి యూస్ చేస్తే, టూల్స్ అనేవి యూస్ చేస్తే మనకి లెర్నింగ్ అనేది ఈజీగా ఎఫెక్టివ్గా ఉంటుంది, అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది, స్టూడెంట్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి టైప్స్ ఏంటో చూద్దాం, ఏమేమి టీచింగ్ ఎయిడ్స్ ఉన్నాయో. ఫస్ట్ ఏంటి అంటే ట్రెడిషనల్ ఎయిడ్స్ ఆర్ ట్రెడిషనల్ టూల్స్. అవి ఏంటంటే బ్లాక్ బోర్డ్. ఇంతకుముందు ఎలా యూస్ చేసేవాళ్ళు, ఎలాంటి టూల్స్? బ్లాక్ బోర్డ్. ఇప్పుడంటే ఆన్లైన్ వచ్చేసింది. ఇప్పుడే అప్పట్లో ఏం చేసి బ్లాక్ బోర్డ్ చాక్ పీస్తో రాసి మనకి చెప్పేవాళ్ళు. అలాగే చార్ట్స్ యూస్ చేసి, మ్యాప్స్ ద్వారా, ఫ్లాష్ బోర్డ్స్ ద్వారా, మోడల్స్ ద్వారా, ఇవన్నీ కూడా ట్రెడిషనల్ ఎయిడ్స్. ఇంతకుముందు మ్యాప్ యూస్ చేసి నేర్పించేవాళ్ళు. ఇప్పుడు కంట్రీ చూడాలనుకోండి మ్యాప్స్ ద్వారా, ఓకే, ఫ్లాష్ కార్డ్స్ ద్వారా. సో నెక్స్ట్ ఇది మోడర్న్ ఎయిడ్స్. ఇప్పుడు మోడర్న్ టూల్స్ ఎలా వచ్చాయి అంటే కంప్యూటర్, ప్రొజెక్టర్, ఇంటర్నెట్ ద్వారా, స్మార్ట్ బోర్డ్ ద్వారా, ఇవన్నీ కూడా టీచింగ్ ఎయిడ్ టూల్సే, అంటే టీచర్ యూస్ చేసే టూల్సే. నెక్స్ట్ ఐసీటీ. ఐసీటీలో ఏమొచ్చాయి ఇప్పుడు? ఆన్లైన్ క్లాసెస్, మనకి వీడియో కాన్ఫరెన్సింగ్, మల్టీమీడియా లెర్నింగ్, ఇవన్నీ కూడా వచ్చేసాయి. సో టైప్స్ ఆఫ్ ఎయిడ్స్ బేస్డ్ ఆన్ సెన్సెస్. విజువల్ ఎయిడ్స్ అంటే సెన్సెస్ అంటే ఏంటి? కళ్ళు, ముక్కు, అది అనే కదా. సో చెవులు మనకి ఏంటంటే ఇక్కడ ఆడియో విజువల్ ద్వారా మనం ఏ విధంగా నేర్చుకుంటాం అనే దాన్ని అలా సెన్సెస్ అని ఇచ్చాడు. ఓకేనా, 5 సెన్సెస్ కాదులేండి. విజువల్ ఎయిడ్స్ ద్వారా మనం నేర్చుకునే వాటిని ఎగ్జాంపుల్ చార్ట్స్, మ్యాప్స్. ఆడియో ఎయిడ్స్ అంటే హీరింగ్ ద్వారా నేర్చుకోవడం, రేడియో. ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటే రెండుట్ల ద్వారా మనం సీయింగ్ అండ్ టీవీ, ప్రొజెక్టర్స్, ఇవన్నీ కూడా దాని కింద వస్తాయన్నమాట. నెక్స్ట్ ది ఎవాల్యుయేషన్ సిస్టమ్. ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే మెజరింగ్. నేను చెప్పాను కదా, అంచనా వేయటం. ఎవాల్యుయేషన్ అంటేనే అంచనా వేయటం. అంటే ఒక లర్నర్ నేర్చుకున్నాడు అనుకోండి, వాళ్ళ పర్ఫార్మెన్స్ని అంచనా వేయాలి. ఎలా అంచనా వేస్తారు మీరు? ఏ విధంగా? టెస్టుల ద్వారా టెస్ట్ చేసి వాళ్ళకి ఏదో యాన్యువల్ ఎగ్జామ్ పెట్టారు, అది ఒక ఎవాల్యుయేషన్. సో ఎవాల్యుయేషన్ అనేది అంటే ఏంటి అంటే స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని, లర్నర్ యొక్క అవుట్కమ్ని మెజర్ చేసే ఒక ప్రాసెస్ అంట. ఓకేనా, అలానే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ఎంత క్యాపబుల్గా ఉన్నారు అని చెప్పి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని తెలుసుకునే ప్రాసెస్ని ఎవాల్యుయేషన్ అంటారు అని చెప్తున్నారు. సో టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్, ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్. ఫస్ట్ ఇది చూడండి, డన్ బిఫోర్ టీచింగ్ బిగిన్స్. టీచింగ్ బిగిన్ అయ్యే ముందర మనం ఎవాల్యుయేట్ చేయటం, దాన్ని ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్ అంటారు. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ డన్ డ్యూరింగ్ టీచింగ్ ప్రాసెస్. టీచింగ్ జరుగుతున్నప్పుడు చేస్తే, ఇప్పుడు క్విజ్ అడుగుతాం, క్వశ్చన్స్ అడుగుతాం, ఇవన్నీ కూడా ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. ప్లేస్మెంట్ అంటే టీచింగ్ అసలు మొదలయ్యే ముందర ఒక 2 క్వశ్చన్స్ వేసి అప్పుడు టీచ్ చేశాను అనుకోండి మీకు, దాన్ని ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్ అంటారు. డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అంటే ఐడెంటిఫైయింగ్ లెర్నింగ్ డిఫికల్టీస్. ఇక్కడ లెర్నింగ్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి డయాగ్నైజ్ అంటాం. డయాగ్నోస్టిక్ అంటేనే అది పేరు అదే, అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మనం ఆ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకోవడాన్ని డయాగ్నైజ్ చేయడం, అందుకనే డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్. అంటే లర్నింగ్ యొక్క డిఫికల్టీస్ ఎలా ఉన్నాయని ఒక టెస్ట్ ద్వారా తెలుసుకున్నాను అనుకోండి, ఓకే వీళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు, నేర్చుకోవడంలో వీళ్ళకి ఇక్కడ ప్రాబ్లం ఉంది, వీళ్ళకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ చెప్తున్నాను, ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ చెప్తున్నాను అనుకోండి, ఓకే ఎడిషన్స్ ఎక్కువ మందికి అర్థం కాలేదు, ఎక్కువ మంది తప్పులు చేశారు ఎడిషన్స్లో. సో డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్. సమ్మాటివ్ ఎవాల్యుయేషన్. సమ్మాటివ్ ఎవాల్యుయేషన్ అంటే ఎండ్ ఆఫ్ ద కోర్స్. సమ్మాటివ్ అంటేనే మనం అంటాం కదా సమ్మరీ అంటాం. ప్రతి టెక్స్ట్ బుక్లో మనకి ప్రతి లెసన్ తర్వాత సమ్మరీ అని ఇస్తారు. అంటే ఏంటి? ఎండింగ్, అంటే ఓవరాల్గా లెసన్ గురించి మనం చేసుకుంటాం, అలాగే తెలుసుకుంటాం. అలాగే ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ద కోర్స్లో వీళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పేసి నేను ఎవాల్యుయేట్ చేయాలనుకున్నాను, తెలుసుకోవాలనుకున్నాను. అప్పుడు మనం ఏం చేస్తాం? ఫైనల్ ఎగ్జామ్, సెమిస్టర్ ఎగ్జామ్స్ ద్వారా నేను సమ్మాటివ్ ఎవాల్యుయేషన్ చేస్తాను. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే కంటిన్యూషన్ ప్రాసెస్, ఎప్పుడు ఎవాల్యుయేషన్ జరుగుతూనే ఉంటుంది. అవునా? మీకు టీచర్స్ కూడా అంతే కదా, మీకు ప్రొఫెసర్స్ కానీ ఏం చేస్తూ ఉంటారు, యూనిట్ టెస్ట్ అని, క్వార్టర్లీ అని ఏవో పెడతానే ఉంటారు కదా. కాంప్రహెన్సివ్, లర్నర్ సెంటర్డ్, మెయిన్గా లర్నర్ సెంటర్డ్. టీచర్ ఇక్కడ మనం టీచ్ చేసేదే ఉండదు, ఎవాల్యుయేట్ చేస్తున్నారు, తెలుసుకుంటున్నారు, కనుగొంటున్నారు కరెక్ట్గా చెప్పాలంటే. రెమిడియల్ ఇన్ నేచర్, కోఆపరేటివ్ ప్రాసెస్. ఓకేనా, ఇద్దరు కోఆపరేషన్ ఉండాలి. సో నెక్స్ట్ చూడండి, చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అంటే ఏంటంటే స్టూడెంట్స్ కెన్ చూస్ సబ్జెక్ట్స్ కోర్సెస్ అకార్డింగ్ టు దేర్ ఇంట్రెస్ట్. వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని ఇక్కడ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అనేది కొత్తగా వచ్చింది, గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన సిస్టమ్. ఇదేంటంటే స్టూడెంట్ వాళ్ళ యొక్క కోర్ సబ్జెక్ట్స్తో పాటు వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్ని, కోర్సెస్ని వాళ్ళే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టూడెంట్స్ సెంటర్డ్ లెర్నింగ్,
అలాగే ఫ్లెక్సిబుల్ ఇన్ చూసింగ్ సబ్జెక్ట్స్, ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్, గ్లోబల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్, ఈజీ క్రెడిట్ ట్రాన్స్ఫర్స్. ఇక్కడ ఎలా ఉంటుందంటే స్టూడెంట్సే మెయిన్ సెంటర్గా ఉంటారు, ఈజీగా సబ్జెక్ట్స్ని చూస్ చేసుకోవచ్చు, గ్లోబల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ ఆ కోర్స్ కంప్లీటెడ్ అని చెప్పి ఎలా తెలుసుకోవాలి అంటే 40 క్రెడిట్స్ 50 క్రెడిట్స్ అంటే 1 అవర్ క్లాస్ అటెండ్ అయితే ఇన్ని క్రెడిట్స్ అని ఇస్తారనమాట. సో కోర్స్ కంప్లీషన్స్ క్రెడిట్స్ ఉంటాయి. అది కనుక మనం మీట్ అయితే దానికి సంబంధించి టెస్ట్ పెట్టి మనకు సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు. టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఎలా ఉంటాయంటే కోర్ కోర్సెస్ అంటే కంపల్సరీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంబీఏలో మార్కెటింగ్ తీసుకున్నాను, ఇది మన చాయిస్ బేస్డే కదా. ఇంతకుముందు అలా ఉందా? ఎంబీఏ అంటే ఒక ఎంబీఏనే ఉండేది ఎప్పుడు, నేను చెప్పేది ఒక 10-20 years బ్యాక్. ఇప్పుడు ఎంబీఏలో ఫినాన్స్ వచ్చింది, మార్కెటింగ్ వచ్చింది, ఇంకా ఏవో వచ్చేసాయి. సో అది కోర్స్ ఫస్ట్ అందులో చాయిస్ తీసుకోవచ్చు. అలాగే ఎలెక్టివ్ కోర్స్, అందులో మళ్ళీ ఆప్షన్స్, మార్కెటింగ్లో మళ్ళీ నేను ఏదో తీసుకున్నాను, సో అది ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకున్నాను. ఆప్షనల్ సబ్జెక్ట్ చూజన్ బై ద స్టూడెంట్. ఓకే, ఫౌండేషన్ కోర్స్ అంటే బేసిక్ వాల్యూ బేస్డ్ కోర్సెస్ అంటే మినిమం బేస్ కోర్సెస్ అనేవి ఉంటాయి, అవి ఒకటి. సో ఇవన్నీ కూడా ఏంటంటే చాయిస్ బేస్ మీద మనం తీసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి నెక్స్ట్ది. ఇదేంటంటే ఎగ్జామినేషన్ కండక్టెడ్ త్రూ కంప్యూటర్ బేస్ మీద మనం ఎగ్జామింగ్ అనేది కండక్ట్ చేస్తాం. ఫాస్ట్ ఎవాల్యుయేషన్, ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్, లెస్ పేపర్ వర్క్ అంటే కదా ఇప్పుడు మనకి యూజీసీ నెట్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, ఆన్లైన్ బేసిసే కదా, కంప్యూటర్ బేస్డ్ టెస్టే కదా. సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? పేపర్ వర్క్ తక్కువ, ఈజీగా రిపోర్ట్ జనరేషన్ ఉంటుంది, ఇన్స్టెంట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, ఇవన్నీ ఓకే. సో ఇన్నోవేషన్స్ ఇన్ ఎవాల్యుయేషన్ సిస్టంలో కొత్త ఇన్నోవేషన్స్ వచ్చాయి. ఏంటంటే కాన్సెప్ట్ మ్యాప్స్ అంటే విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్. ఎవాల్యుయేషన్ సిస్టంలో మనకి ఎలా ఉందంటే మనం విజువలైజేషన్, ఒక మ్యాపింగ్ ద్వారా మనం విజువల్ రిప్రజెంటేషన్ ద్వారా మనం కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవటం. ఈ పోర్ట్ఫోలియో అంటే కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్ వర్క్స్ ఆన్లైన్ ద్వారా స్టూడెంట్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాడని చెప్పేసి మనం ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఆన్లైన్ ద్వారా తీసుకుంటున్నారు. సో అది ఈ పోర్ట్ఫోలియో. పాడ్కాస్ట్ అండ్ బ్లాగ్ అంటే ఆడియో వీడియో లెర్నింగ్ టూల్స్ని యూజ్ చేయడం. టాక్ షో పర్ఫార్మెన్స్ అంటే స్టూడెంట్ ప్రజెంట్గా టాపిక్ అనేది డిస్కస్ చేస్తూ ఉంటారు. మినిట్ పేపర్ అంటే షార్ట్ రిటర్న్ రెస్పాన్స్ బై స్టూడెంట్స్. ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి ఒక టైం ఇస్తానంట, అంటే మినిట్స్లో షార్ట్గా వాళ్ళు రాసేస్తారు, అది మినిట్ పేపర్. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేటెడ్ అసెస్మెంట్స్. ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు మనకి యూజీసీ నెట్లో చూసారంటే మనకి మాక్ టెస్ట్ ఇవన్నీ అంతే కదా, ఆటోమేటెడ్ అసెస్మెంట్సే. మనం ఏదైనా టాపిక్ ఇస్తాడు, చిన్నగా చదువుకుంటాం, ఆ తర్వాత ఏఐ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అసెస్మెంట్ దానికి సంబంధించి. సో అసెస్మెంట్ రుబ్రిక్స్ అంటే స్కోరింగ్ గైడ్ ఫర్ ఎవాల్యుయేషన్, ఎంత స్కోర్ అనేది వస్తుంది, ఎవాల్యుయేషన్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎవాల్యుయేషన్ సిస్టమ్స్లో కొత్తగా వచ్చిన మార్పులు, ఇన్నోవేషన్స్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్.